అందరికీ గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ పావని నరసింహ. మాది ప్రాపర్ నాగర్ కర్నూలు డిస్టిక్. నేనుండేది హైదరాబాద్ తుర్కెంజాల్లో ఉంటాను. వెస్టేజ్కి రావడం కంటే ముందు ఒక స్కూల్ టీచర్గా నేను వర్క్ చేసేది. సో మా సార్ వచ్చేసి ఒక కార్ డ్రైవింగ్ 23 years హైదరాబాద్లో కార్ డ్రైవింగ్ చేశారు. సో 20,000 వరకు 20,000 ఇన్కమ్ వరకు వచ్చిండ్రు. సో మేమేమనుకునేదంటే ఎప్పుడు కూడా మా లైఫ్ చాలా బాగా కొనసాగుతుంది అనే మైండ్ సెట్ తోనే ఉండేవాళ్ళం. సో మ్యారేజ్ కంటే ముందు కూడా మా సారు డ్రైవింగ్ ఫీల్డే. సో అదే డ్రైవింగ్ ఫీల్డ్ అనేది అలానే కంటిన్యూ అయింది. కానీ నేను చిన్నప్పటి నుంచి నా గోల్ ఏంటంటే నేను ఒక టీచర్ అవ్వాలి, ఇండిపెండెంట్ గా నేను బ్రతకాలి, ఒకరి మీద నేను డిపెండ్ అవ్వకుండా ఉండాలి అనే మైండ్ సెట్ తోని నేను టైలరింగ్ చేశాను. ఎప్పుడు నేను మా సారు ఇన్కమ్ కోసం ఏ రోజు కూడా నేను ఎప్పుడు ఆలోచించకపోయేది. ఎందుకంటే ఒకసారి అడిగితే ఇస్తారు, 2 సార్లు అడిగితే ఇస్తారు, 3వ సారి అడిగితే వాళ్ళకి ఎలా అయినా కోపం వస్తుంది. మనం దేనికి ఒక దానికి అడుగుతూ ఉంటాం. సో అట్లా అంటే నాకు ఆ మైండ్ సెట్ బాగా తెలుసు అనమాట. సో అందుకోసమని నేను నా సొంతంగా నేను సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా మా సార్ మీద ఎప్పుడు నేను డిపెండ్ అవ్వలేదు. సో నేను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైనా సరే ఏదో ఒక వర్క్ చేసుకోవాలి, ఎంతో కొంత డబ్బు నాతో ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను వర్క్ చేసుకునేది. చాలా జాబులు నేను ట్రై చేశా. ఎక్కడ వెళ్ళాలన్నా మా అత్తమ్మ మామయ్య వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళొద్దు, చిన్న పిల్లలను వదిలేసిపోతే పిల్లలు ఎట్లా ఇబ్బంది అవుతారు అని కొన్ని అబ్జెక్షన్స్ చెప్పేవాళ్ళు. సో వాళ్ళ అబ్జెక్షన్స్ చెప్పడంతో నా మైండ్ కూడా ఏమైందంటే నిజంగా పిల్లలను వదిలిపెట్టిపోవడం ఎందుకు, అవసరమా అనే మైండ్ సెట్ లో నేను కూడా అలానే ఉండిపోయేది అనమాట. షాప్ లో చేయడము, సూపర్వైజర్ అట్లా చాలా ఇంట్రెస్ట్ నాకు. బిల్ కౌంటర్ లో బిల్లులు చేయడము, రాయడము అట్లాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కడ వెళ్ళినా మంచి ఇన్కమ్ వస్తుంది. బట్ మా ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడంతో వెళ్ళాలని ఆశ ఉన్నా కూడా ఆశను చంపుకొని ఇంట్లో ఉండే వర్క్ ఎంచుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి టైలరింగ్ ఎంచుకున్నా. సో టైలరింగ్ అయితే ఎక్సలెంట్ గా నేను వర్క్ చేసుకున్నా. చాలా డబ్బు కూడా నేను ఆ టైంలో సంపాదించిన. బట్ నాకు బాగా మనసుకు తగిలినటువంటి వార్డ్ ఏదంటే ఒకరోజు సడన్ గా నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చింది. సో ఒక 4-5 years నేను టైలరింగ్ కంటిన్యూగా చేయడం ద్వారా హెల్త్ ఇష్యూస్ వచ్చింది. హెల్త్ ఇష్యూస్ వచ్చి అనుకోకుండా అదే సాయంత్రము మేము హాస్పిటల్కి వెళ్ళి టెస్టులని కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం ప్రాబ్లం ఎక్కువ అవ్వడంతో అక్కడ అడ్మిట్ అయ్యి కొంచెం టెస్టులు అవి ఇవన్నీ రాసి అంత ప్రాసెస్ అయిపోయేసరికి దాదాపు ఒక 40,000 ఖర్చు అయింది. జస్ట్ ఒక 2.5 hours లో. ఆ 2.5 hours లో 40,000 ఖర్చు అవడంతో ఇంటికి రాగానే మా సారు, మా అత్త మామయ్య వాళ్ళందరూ ఏంటంటే మీ చెల్లె ఎంత సంపాదించిందో అంత రోగాలకే పెడుతుంది. సో లీడర్స్ ఇక్కడ చూడండి, నేను అని కాదు, టైలరింగ్ అనే కాదు, ఏ లేడీస్ అయినా కూడా మనం వర్క్ చేసి డబ్బు సంపాదించిన రోజులు అందరికీ సూపర్ గా ఉన్నారు అనిపిస్తారు. కానీ మనకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం గురించి పెట్టిరు అంటే సంపాదించింది మొత్తం ఈమెకే ఖర్చు అవుతుంది అని నెగిటివ్ మాట్లాడతారు అక్కడ. సో ఆ పాయింట్ మా సార్ మాట్లాడడంతో నేను ఏమనుకున్నా అంటే టైలరింగ్ లో నాకు లైఫ్ అయితే ఉండదు, ఇక నా హెల్త్ ఏదో ఒకటి అవుతుంది, చాలా డిస్టర్బ్ అయ్యి ఉంది ఆల్రెడీ. సో మళ్ళీ రిమైనింగ్ ఎప్పుడన్నా ఇలాంటి ఈ ప్రాబ్లం ఇంకొంచెం పెద్దగా అయితే ఇప్పుడు అన్న వాళ్ళు మళ్ళీ అప్పుడు డబల్ అంటారు అనే మైండ్ సెట్ తోని టీచర్ జాబ్ ని చూస్ చేసుకున్నా. అంటే నాకు చిన్నప్పటి నుంచి టీచర్ జాబ్ చాలా ఇష్టమైన ఫీల్డ్. సో నేను మా పిల్లలు ఎలాగో పెద్దగానే ఉన్నారు కదా టీచర్ జాబ్ ని చూస్ చేసుకున్నా. సో నేను వెళ్ళిన స్కూల్ కూడా చాలా పెద్ద స్కూల్, బట్ నా సెక్షన్ చాలా చిన్న సెక్షన్. సో వెళ్ళాను, బాగుంది అనుకున్న టైంలో కరోనా లాక్డౌన్ వచ్చింది. మా సార్ ఇన్కమ్ ఆగిపోయింది, నా ఇన్కమ్ ఆగిపోయింది. మేము అంతకంటే ముందే కరోనా టైంలో, అంటే కరోనా కంటే ముందే మేము ఇల్లు స్టార్ట్ చేసుకున్నాం తుర్కెంజాల్లో కడుతున్నాం డబ్బు అక్కడ తెచ్చి పెట్టేసినాం, అన్ని అయినాయి. టోటల్ ఇల్లు అయిపోయింది, కరోనా లాక్డౌన్ స్టార్ట్ అయింది. మొత్తం కంప్లీట్ గా కరోనా లాక్డౌన్ కంప్లీట్, ఇంకా మొత్తం కరోనా లాక్డౌన్ లోను. సో తెచ్చిన అప్పులు కాస్త డబల్ అవుతున్నాయి. మీ డబ్బులు ఎవరైతే మాకు ఇచ్చిరో వాళ్ళు ఎంబడే అడగడం స్టార్ట్ చేసిరో. ఎందుకు అడుగుతున్నారంటే మనుషులే బ్రతకడం కష్టం, వీళ్ళకి నేను డబ్బు ఇచ్చిన వీళ్ళకి ఏమన్నా అయితే నా డబ్బు వస్తుందో రాదో అనే ఉద్దేశంతో వాళ్ళు అడుగుతున్నారు. బట్ మేమేం చెప్తున్నాం అంటే మా దగ్గర ఇప్పుడు డబ్బు అయితే లేదు, మీరు ఇచ్చిన ఇన్కమ్ ఏదైతే అంటే డబ్బు ఏదైతే ఉందో దానికి ఇంకా ఇంకొంచెం మిత్తి అయినా రాసుకోండి, తర్వాత ఇస్తాం. ఎందుకంటే ఇన్కమ్ సోర్స్ అనేది మాకు టోటల్లీ ఆగిపోయింది. ఏదో తింటున్నామా ఉంటున్నామా అనే కారణం లాగా
జీవిస్తున్నాం తప్ప మంచి లైఫ్ అనేది లేదు. మేమిద్దరమే సతమతం అవుతున్నాం తప్ప మూడో వ్యక్తికి ఎవరికి చెప్పాలన్నా చెప్పుకోలేని పరిస్థితి. పేరెంట్స్ కు చెప్పలేము. ఒకవేళ ఇన్ కేస్ పేరెంట్స్ కి చెప్పినా వాళ్ళు బాధపడతారు, అరే ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా అని. ఇంకొకటి ఏంటంటే మా సారు ఆలోచన ఏంటంటే ఊరికి వెళ్తే మనం అమ్మ నాన్నకు భారం అవుతాం, ఎక్కడ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి, ఎలా అయితే అలా అవుతుంది, చనిపోతే ఎలాగో ఊరికే కదా తీసుకుపోతారు అంటే ఆ మైండ్ సెట్ తోని ఫిక్స్ అయిపోయినాం అనమాట మేము. ఎక్కడ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి, ఒకరికి భారం అవ్వద్దు, మన వల్ల మన మమ్మీ డాడీ వాళ్ళు ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దు అనే మైండ్ సెట్ పెట్టుకొని ఇద్దరం ఇక్కడే ఉండిపోయినాం. సో ఏదో నడుస్తుంది భయం అవుతుంది. కనీసం ఒక 200 ఇంట్లో స్పేర్గా ఉన్నాయంటే వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుందో కరోనా టైంలో చాలా మంది పే చేసిరు. సో చాలా మంది ఫ్యామిలీస్ ఊర్లలోకి వెళ్ళిపోయినాయి. ఊరు నుంచి ఫోన్లు వస్తున్నాయి కానీ మాకు భయం అవుతుంది, పోవాలని ఆశ ఉంది కానీ పోతే మళ్ళీ మనం అక్కడ కూడా భారం అవుతాం కదా, ఎందుకు ఇంత బ్రతుకు బతికి మనం మళ్ళీ ఊరుకోయి పేరెంట్స్ దగ్గర ఎందుకు ఉండాలి అని చెప్పేసి అసలు వెళ్ళలేదు. అలాంటి టైంలోనే స్కూల్లో చిన్న వర్క్ నడుస్తుంది మాకు. సో స్కూల్లో వర్క్ నడుస్తున్నప్పుడు మేము మధ్యాహ్నం టైంలో నడుచుకుంటూ వస్తుంటే ధనలక్ష్మి శంకర్ సార్ వాళ్ళు, అమ్మ మీరు ఏం వర్క్ చేస్తారు ఈ టైంలో, కరోనా టైంలో ఇట్లా ఎవరు బయటికి వెళ్ళరు కదా, మీరు వెళ్తున్నారంటే లేదు మేడం మేము టీచర్స్ చిన్న వర్క్ ఉండి స్కూల్ దగ్గరికి వస్తున్నామని చెప్తే జస్ట్ నెంబర్ తీసుకొని ఒకసారి ఇన్విటేషన్ చిన్న ఓ మీటింగ్ చేసిరు. సో ఆ రోజు మాకు ఏం అర్థం కాలేదు, ఎందుకంటే మేము స్కూల్ జాబ్ లో, తర్వాత స్కూల్ మెంటాలిటీ, ఎక్కడ పోయినా స్కూల్ మెంటాలిటీ, తర్వాత ఎవరైనా అడ్మిషన్ ఇస్తారేమో, ఈ అడ్మిషన్ ఇప్పుడు చేస్తే మనకి దీనివల్ల ఏమైనా లాభం వస్తుందేమో, లేదంటే మనకి ఇంకేదైనా చెప్తారేమో ఆపర్చునిటీ, ఇట్లా ఆలోచిస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. సో మేడం ఇంటికి వెళ్ళి ఇట్లా వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుకోవాలి అంటే చాలా క్వశ్చన్లు వేసిన. నేను వేసిన క్వశ్చన్లు నాకు తెలిసి వెస్టేజ్ ఎవరు వేయకపోవచ్చు, అన్ని వేసిన. అంటే నా మైండ్ సెట్ ఏంటంటే సపోజ్ ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్ కి పిల్లగాన్ని వేస్తారు అంటే ఈ స్కూల్లో లేనిది యాక్టివిటీ ఆ స్కూల్లో ఉందంటేనే వేస్తాం. నేను అదే ఆలోచిస్తా. ఎక్కడైనా ఈ షాప్ లో దొరకంది ఇంకో షాప్ లో దొరికితేనే వెళ్తాం, కానీ దీనికన్నా అందులో తక్కువ దొరికితే ఎందుకు వెళ్తాం, వెళ్ళాం. సో నేను కూడా మేడం సబ్బులు షాంపూలు ఉంటాయిరా తెచ్చుకోవాలి అంటే మీ దగ్గరనే మేము ఎందుకు తెచ్చుకోవాలి, మాకు ఇంటి పక్కనే షాప్ ఉంది, నాకు ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకుంటా, నేను ఎప్పుడు పైసలు ఇస్తే వాళ్ళు అప్పుడు తీసుకుంటారు, మరి మేము ఇంత దూరం నుంచి అక్కడ వస్తే మాకేమైనా తక్కువ రేట్ ఇస్తారా, మాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా, బాకీ ఇస్తారా, ఇవన్నీ క్వశ్చన్లు వేసిన. మేడం కి కొంచెం ఏంటంటే మాటల విధానం తెలుస్తుంది కదా, సో అట్లా తెలిసి సరే మేడం మీకు ఇప్పుడు అర్థం కాదు, ఓకే నాకు తెలిసిన కాడికి నేను చెప్పిన, మీకు మళ్ళీ ఒక 3-4 days లో నేను ఫోన్ చేస్తానని చెప్పింది. మీరు ఫోన్ చేసిన పనే ముందు మాకు అట్లాంటి కాల్స్ ఎన్నో వస్తుంటాయి పేరెంట్స్ నుంచి కూడా. సో సరేలే ఈమె దగ్గర నుంచి అయితే నేను బయటపడాలి అనే ఉద్దేశంతోనే తప్పించుకొని సరే మేడం ఇష్టంలే అని ఇంటికి రావడం. మా సార్తో చెప్తే మా సార్ ఉండి అవన్నీ పిచ్చి మీరు ఎందుకు విన్నారు, మీరు స్కూల్ కని పోయారు కదా, ఇవన్నీ ఏంటివి, ఎవరు నీకు ఎవరు దొరికిరు, ఏం చెప్పిరు, అవన్నీ అట్లనే చెప్తుంటారు, అవన్నీ మీరు ఎందుకు విన్నారు, పనిలే కాదు ఇది అని చెప్పంగానే మాకు కూడా భయం ఏందని నిజంగానే వీళ్ళేదో అంత పిచ్చి పిచ్చి చెప్పిరు, అవసరం లేదులే అనుకున్నాం. కానీ మేడం నెంబర్ తీసుకొని రోజు కాల్ చేస్తుంది. మాకేమో కోపం వస్తుంది ఒకసారి, ఈ మేడంకి ఏం పని లేదైంది, మనమే దొరికినామా, రోజు ఫోన్ చేస్తుంది, మన టార్చర్ మనదే మనకు మస్తుంది, మళ్ళీ ఈమె ఏంటి ఇంతగానో ఫోన్ చేస్తుంది అని చెప్పి కొంచెం నెగిటివ్ తోని 6 నెలలు నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టాను మేడం నెంబర్. 6 నెలలు బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తర్వాత స్కూల్ రీఓపెన్ అయింది. సో జూన్ 1st కి మాకు స్కూల్స్ అంటే టీచర్స్ కి ముందే ఓపెన్ చేస్తారు. సో వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ దొరకబట్టుకుంది. సో మేడం మీరు 6 నెలల నుంచి అసలు కాల్ మాకు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, సో ఒక్కసారి మీకు వెస్టేజ్ గురించి నేను చెప్పింది మీకు అర్థం కానట్టుంది, మా సార్ను పిలిపిస్తా, ఒక్కసారి వినండి మేడం, పెద్ద సార్ వస్తారు అంటే మేమేమనుకున్నాం ఇన్ని రోజులైనా మళ్ళీ మనల్ని మర్చిపోలేదు, ఏం పనిలేనట్టుంది అని చెప్తే సాయంత్రం టైం ఇస్తాము, అది కూడా గంట మేము చాలా బిజీ ఉన్నాం, మాకు అడ్మిషన్స్ అవుతున్నాయి, అది చేసుకుంటేనే మాకు శాలరీస్ వస్తాయి, గత 7-8 నెలల నుంచి మాకు శాలరీస్ లేవు, అల్ల కొల్లలో ఉన్నాం అని చెప్తే పర్లేదు మేడం ఒక 1/2 hour టైం ఇవ్వండి, మా పెద్ద సార్ ఇదే రూట్ లో వస్తాడు, మా ఇంటికే రండి, నేను మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్తే పెద్ద సార్ అంటే మా దృష్టిలో అంటే టీచర్స్ దృష్టిలో ఏమంటారు అంటే మాకంటే ఏజ్ లో పెద్ద వాళ్ళని పెద్ద సార్ అంటారు. సో మేము కూడా ఏమనుకున్నామంటే సార్ కూడా అట్లనే ఉండొచ్చు, మనకంటే కొంచెం ఏజ్ లో పెద్ద పర్సన్ కదా, సరే చూద్దామని చెప్పేసి సాయంత్రం 6 గంటలకి 7 మంది టీచర్లం వెళ్ళినాం. జస్ట్ వాకింగ్కి వెళ్ళినాం మేము, ఏదో మీటింగ్ సారు ఇదంతా ఏం లేదు, జస్ట్ ఆ మేడం ఓకే ఫోన్ చేస్తుంది కదా పోదాం రండి ఇంట్లో ఏం చేస్తాం అని చెప్పి వెళ్ళినాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం ఎంఎస్ఆర్ గురువు గారు, ఆ రోజే ఫస్ట్ టైం నేను గురువు గారిని చూడడం. సో గురువు గారు వచ్చిరు, 7 మంది టీచర్ల లైన్ ఇట్లా మిడిల్ లో కూర్చొని మాట్లాడుతూ అమ్మ మీరు ఏం చేస్తారు, మీ టీచర్లా
నిన్న మొన్న మీకు వర్క్ లేదు కదా, మీకు ఏమైనా ఇన్కమ్ వచ్చిందా అది దాన్ని. సార్ స్కూల్ లేనప్పుడు జీతాలు ఎవరు ఇస్తారు సార్ అని చెప్పి, అంటే నేను కొంచెం ఫాస్ట్ గా కొంచెం తొందరగా మాట్లాడడం సార్ గమనిస్తూ ఉన్నాడు అనమాట. సో అట్లా స్కూల్లో లేనప్పుడు జీతాలు ఎవరు ఇస్తారు సార్ మాకు అది ఇది అని చెప్తున్నాం. సో సార్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు నోరు తెడిచి ఏం సమాధానం చెప్తారనే ఉద్దేశంతో సార్ ఆ కాన్సెప్ట్ లో ఉన్నాడు. మేము మాత్రం వీళ్ళని ఏదో ఒకటి చేసి తొందరగా ఇంటికి పోతే బాగుండు అనే ఒపీనియన్ తోని నేనున్నా, ముఖ్యంగా నేనున్నా. సో అట్లా రఫ్ అండ్ టఫ్ గా ఆన్సర్స్ ఇచ్చి, ఏం లేదమ్మా మీకు జీతాలు రాలే కదరా, ఇగో నాకు మాత్రం కరోనా టైంలో ఇగో నేను నెలకి 22,000, 1,32,000, 1,40,000, ఇగో ఇట్లా చెక్కులు వచ్చినాయి, ఇగో నాకు హైయెస్ట్ గా 1,82,000 చెక్ వచ్చింది అని చెప్పింది. 1,82,000 చెక్కు రావడానికి మీరు ఎంత కష్టపడ్డారు సార్, లేదంటే ఎవరైనా ముంచిరా గిన్ని పైసలు ఎట్లా వస్తాయి అన్న సడన్ గా అనేసిన. ఎందుకంటే ఇప్పుడు గురువు గారు నాకు అప్పుడు తెలియదు కాబట్టి. సో ఎవరినైనా ముంచితేనే కదా సార్ ఇన్ని పైసలు వస్తాయి, ఆయన ఎట్లా వస్తాయి, మేము ఇంత కష్టపడి ఇంత పెద్ద చదువులు చదువుకొని ఇంత సారోళ్ళకి మాటలు పడి ఇంత వర్క్ చేసి క్యాన్వర్సరింగ్ టైంలో మేము 6 కిలోమీటర్ సరౌండింగ్ ఖాళీ నడకన పోయి అడ్మిషన్స్ చేస్తే కూడా మాకు నెలకి 20,000 రావట్లేదు. అసలు మీకు ఇన్ని పైసలు ఎట్లా వస్తున్నాయి, మీరు చెప్పేదానికి సంబంధం లేదు, మీ పైసలకు సంబంధం లేదు, అది కూడా ఇంట్లో కూర్చోబెట్టి చెప్తున్నారు. క్వశ్చన్. సో అక్కడ నాకు కనెక్ట్ అయిన పదం ఏంటంటే కరోనా టైంలో కూడా డబ్బు వచ్చింది, నేను ఉన్నా లేకపోయినా డబ్బు వస్తుంది, ఒక్కసారి మీరు తెలుసుకోండి అని చెప్పి. రూపాయి కట్టమన్నా నేను పోను, ఎందుకంటే నేను చాలా మోనార్కులు. ఇంకొకటి అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే నా దగ్గర అసలు డబ్బు లేదు. ఆ టైంలోనే చాలా 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 రిస్క్ లో ఉన్న టైంలో నాకు వెస్టేజ్ ఇంటికి వచ్చింది. సో నేను గురుగారు మాటలు విని ఒక్కసారి ఎల్లుండి మీటింగ్ ఉంటదిరా, తుర్కేం జాలనే స్టోర్ ఉంది, ఇక్కడ ఏం అర్థం కాదు, స్టోర్ దగ్గరికి రండి, కొంచెం మంది వస్తారు లీడర్స్, అక్కడ నీకు కొంచెం ఏదన్నా అర్థం అవుతుంది అని చెప్పారు. సో మాకు కూడా 2 days హాలిడే ఉన్నది. ఇంకొకటి మాకు ఆ రోజు ఇక్కడ మీటింగ్ ఉన్న రోజు యాక్చువల్ గా నేను స్కూల్కి వెళ్ళాలి. సో నేను ఏమనుకున్నా అంటే సరే ఏమో వీళ్ళు ఊకే మీటింగ్ అంటారు కదా, ఈ రోజు పోయి వస్తే మళ్ళీ నన్ను అడగారేమో అనే ఉద్దేశంతో మీటింగ్కి వెళ్ళా, లేకపోతే నేను అసలు వెళ్ళకపోయేదాన్ని. సో మా సార్ అడిగిండు, ఆల్రెడీ స్కూల్ కి టైం అవుతుంది, ఏమైంది రెడీ అవుతలేవు అంటే, లేదు మేడం వాళ్ళకి ఏదో మీటింగ్ ఉందంట, 1/2 hour లో అయిపోతుందంట, 1/2 hour తర్వాత నేను వచ్చి స్కూల్కి వెళ్ళిపోతా, ఈ రోజు అడ్మిషన్స్ కూడా ఏం లేవు, ఎప్పుడు వెళ్ళినా నడుస్తుంది ఏం కాదు అని చెప్పేసి మీటింగ్ కాడికి వెళ్ళినా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బీబీ మేడం, ధనలక్ష్మి మేడం, జ్యోతి మేడం, తర్వాత ఒక రైతు మాట్లాడిండు సార్. రైతు మాట్లాడి నాకు 11,000 ఇన్కమ్ వస్తుంది, 11,000-14,000 మధ్యన వస్తుంది, నేను ఓన్లీ వ్యవసాయానికి వాడుకున్నా, ఇంట్లో ఏం లేదు, నేను పొలానికి వాడుకున్నా పైసలు వచ్చినాయి అని చెప్పిండు. లుంగి కట్టుకొని వచ్చిండు ఎంజాల్ స్టోర్ కి. సో ఆయన మాటలు విన్న తర్వాత నాకు ఏమనిపించిందని, ఈయన చెప్పిస్తున్నారా, వీళ్ళు నటిస్తురా, అసలు ఏం చేస్తున్నారు ఏం అర్థమైతలే. సార్ గురువు గారిని పిలిచిరు, మాట్లాడుతారు. మాట్లాడిన తర్వాత గురువు గారు మాట్లాడిన నాకు కనెక్ట్ అయిన పదం ఏంటంటే, సార్ వాయిస్ రావట్లేదా? థ్యాంక్ యూ. ఓకే సార్. సో గురువు గారు తన టెస్టిమోనీ చెప్పుకుంటూ, నేను నార్మల్ పర్సన్ ని 2,000 రేకుల రూమ్ లో రెంట్ కట్టుకోలేనటువంటి సాదా సీదా అయిన మనిషిని ఈరోజు నెలకు 1,83,000 ఇన్కమ్ వస్తుందని చెప్పిండు. నాకు ఆడ కనెక్ట్ అయింది ఏంటంటే రేకుల రూమ్. ఎందుకు అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి మా పిల్లలు పుట్టేంత వరకు దాదాపు ఒక 11 సంవత్సరాలు నేను రేకుల రూములనే రెంట్కున్నా. సో అప్పుడు ఎవ్వరు మా చుట్టాలు రాలేదు. ఎవరినన్నా పిలిస్తే మీ ఇల్లు చిన్నగా ఉంది, వచ్చినా ఇబ్బంది అవుతుంది, మేము రాము అని చెప్పారు. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది. రేకుల రూము, నేను అన్ని సంవత్సరాలు రేకుల రూమ్ లో ఉన్నా కదా, సార్ కూడా రేకుల రూమే అంటుండు. సార్కి పైసలు వచ్చినాయి, మరి నాకెందుకు రావు? సో నేను కూడా ఇదేదో బాగున్నట్టుంది చూడాలి అనుకున్నా, నేను ఓన్లీ దీన్ని చూడాలి అనుకున్నా అంతే. నేను బిజినెస్ చేయాలి, 1,00,000 కొడితే ఇదంతా నాకు అదంతే. సార్ రేకుల రూమ్ అన్నాడు, నాది రేకుల రూమే. నిజంగా నాకు కూడా ఎంతో మంది మా చుట్టాలు మా పిల్లల బర్త్డేలు పిలిచిన, ఇంకెప్పుడన్నా పండుగలప్పుడు ఇన్వైట్ చేసినా, మీ ఇల్లు చిన్నగా ఉంది ఇబ్బంది అవుతుంది మేము రాము, మొక్క ముందలనే చెప్పేది మా దగ్గర చుట్టాలు కూడా. సో ఆ రేకుల రూమ్ లో నేను కూడా ఉన్నా కదా, మరి సార్ కూడా అదే రేకుల రూమ్ లో ఉన్నాడు, సార్కి 1,00,000 రూపాయలు వస్తున్నాయంట, మరి నాకెందుకు రావు, సరే చూద్దాం అని చెప్పేసి లాస్ట్ కు సార్తో నేను తీసుకున్నది ఏంటంటే, సార్ మీరు చెప్పిన విధానంగా అయితే చాలా బాగుంది. సో నేను కూడా సేమ్ ఇలాగనే 2,000 రేకుల రూమ్ లోనే ఉన్నా సార్, కానీ నాకైతే ఎలాంటి డబ్బు రాలేదు. నా హెల్త్ బాగాలేని టైంలో మా సార్ అన్న ఒక పదానికి నేను టీచర్ జాబ్ చూస్ చేసుకున్నా. సో మేడం వాళ్ళు ఏదో బాగుందిరా మీటింగ్ రా అని చెప్తే వచ్చిన సార్. నిజంగా నాకు మొన్న అంతా మీరు ఏదో డెమోలు అది అన్నారు కానీ నాకు ఏం అర్థం కాలే. ఈ రోజు మీరు చెప్పారు కదా 2,000 రేకుల రూమ్ అని, అది నాకు బాగా నచ్చింది సార్. అని ఆ
అమ్మ చుట్టాలందరూ అట్లనే చెప్తారా, నీకు ఇంకొంచెం అర్థం కావాలంటే ఇట్లనే మీటింగ్లు ఉంటాయి, రెగ్యులర్ గా రండి అని చెప్పారు. సో అప్పుడు అదృష్టం ఏంటంటే మార్నింగ్ జిల్లాలగూడలో పెట్టేది, తర్వాత హైట్నారు, తర్వాత ఎంజాలు, లాస్ట్ కి మళ్ళీ వెళ్ళే టైంలో ఎక్కడన్నా ఖాళీగా ఉంటే మళ్ళీ ధనలక్ష్మి మేడం వాళ్ళ ఇంట్లో మళ్ళీ మీటింగ్ ఇచ్చేది. ఉప్పల్లో మీటింగ్ రెగ్యులర్ గా సోమవారం బుధవారం శనివారం, సోమవారం బుధవారం శనివారం, ఎప్పుడు ఇదే ఇక. సో 2 రోజుల తర్వాతనే మళ్ళీ మీటింగ్ వచ్చింది. అమ్మో మళ్ళీ మీటింగ్ అంటారు, నేను స్కూల్కి వెళ్తే ఈ మీటింగ్ ఎట్లా పోతా, నేను పోలేను. అందుకని చెప్పేసి మా సార్కి చేయకుండా స్కూల్ పోవడం బంద్ చేసిన. మా సార్ 2 రోజుల తర్వాత ఏమైంది మధ్యన స్కూల్ గురించి ముచ్చటే లేదు, మొన్న ఏదో సబ్బుల కంపెనీ అని పోయినావు, ఎవరో బాగా చెప్పిరు రేకుల రూమ్ అది ఇది అని చెప్పి ఎగిరినో, ఇక అయిపోయిందా మళ్ళీ ఏం సల్లబడ్డావా ఇక, మరి నీ టీచర్ జాబ్ ఏమైంది, అంతగానం నా మీద సాధించి మరి టీచర్ జాబ్ కోతా నేను టీచర్ జాబ్ కోతా బిల్డప్ కొట్టినావు, మరి ఎందుకు పోతలేవు అని అడుగుతున్నాను. నా ఆలోచన ఏంటంటే టీచర్ జాబ్ పోతే నా ఫోన్ ఎలా ఉంటదంటే 8 గంటలకు మేము స్కూల్లోకి వెళ్తే 6 గంటల వరకు నాకు ఇంటికాడ మా వాళ్ళకి ఎవరు చచ్చిపోయినా కూడా నాకు ఫోన్ ఇయ్యరు, అంత స్ట్రిక్ట్ గా ఉంటది. ఇన్ కేస్ నాకేమన్నా అయిందన్నా కూడా నన్ను తీసుకొచ్చి ఇంట్లో పడేస్తారు తప్ప నా గురించి చూసే వాళ్ళు స్కూల్స్ వాళ్ళైతే ఉండరు. సో అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో నేను అక్కడ అంత ఇబ్బంది పడుకుంటూ వాళ్ళకి పని చేసే బదులు ఇదేదో బాగుంది కదా పోతే మేడం అంటున్నారు, ముందు కూర్చోబెడుతున్నారు, మాట్లాడుతున్నారు, పైసలు ఇప్పిస్తాం అంటున్నారు, సార్ నాలాకనే 2000 రేకు రూమ్ లో ఉంటా అంటుండు, మరి సార్కే సాధ్యమైనప్పుడు నాకెందుకు కాదు అని చెప్పేసి నేను వెస్టైల్ లో ఐడి తీసుకొని కొన్ని ప్రొడక్ట్స్ నేను వాడింది 2 మేడం సిఎన్సి ప్లాన్ చెప్పిరు, కానీ నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేనేం కొనుక్కోను. మేడంకి ఒకటే చెప్పిన, మేడం ఇన్ని కొనుక్కోవాలంటే నా దగ్గర అయితే ఉండవు, నాకు అసలు పైసలే లేవు, ఇన్ని పైసలు నేను ఎట్లా కొనుక్కుంటా, ఈ సిఎన్సీలు ఈ ఆఫర్ నాకు ఏదొద్దు, నాకేం అవసరం ఉంటే నేను అవే కొనుక్కుంటా, అట్లయితేనే నేను బిజినెస్ చేస్తా అని చెప్పిన. మేడం కూడా ఏంటంటే అమ్మ లాస్ట్ 40 PV అన్న చేయరా, ఈ 40 PV చేస్తే నీ ఐడి యాక్టివేట్ అవుతుందంటే 40 PV ఐడి నా ఐడి క్రియేట్ చేసుకొని 40 PV కొనుక్కున్నా, మీటింగ్కి వెళ్ళినా మంచిగా అనిపించింది. అంటే వాళ్ళ మాటలు నాకు నచ్చినాయి. మెయిన్ ఇక్కడ నేను ప్రోడక్ట్ చూడలే, పీపీటీలు చూడలే, రిజల్ట్ చూడలే, ఏది లేదు. స్కూల్లో ఉన్న టార్చర్ మీటింగ్ లో లేదు, ఇంట్లో ఉన్న టార్చర్ మీటింగ్ లో లేదు. అక్కడ కూర్చున్నంతసేపు మైండ్ పీస్ఫుల్ గా మంచిగా ఉంది. మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతారు, ఏజ్ తో సంబంధం లేకుండా మేడం బాగున్నారా కూర్చోండి గుడ్ మార్నింగ్ అని చెప్తారు. నిజంగా నా ఏజ్ లో నా ఎక్స్పీరియన్స్ లో నాకు గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చోడానికి కుర్చీ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. అట్లీస్ట్ స్కూల్లో కూడా ఇయ్యారు, ఎందుకంటే స్కూల్లో ఉన్నంత వరకు ఈ టీచర్ మంచిది అంటారు, స్కూల్ పెడితే ఆ టీచర్ అంతే పిల్లల్ని కొట్టి చేస్తారు. అంటే ఇట్లా నెగిటివ్స్ చాలా విన్నాం మేము. రిలేషన్స్ అయితే పోనీ మనం ఏదైనా పెళ్లికి పోయినా మనం దిక్కు మాట్లాడుతుంటే దిక్కు చూడకుండా వెళ్ళిపోతారు, దీనికి మనం రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని. సో అట్లాంటి పొజిషన్ లో ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అనేది బాగా నచ్చింది. వీడియో ఆన్ చేసుకోండి సార్. ఓకే, సో అట్లా నాకు రెస్పెక్ట్ నచ్చింది, బాగుంది, పైసలు వస్తాయి అంటున్నారు కదా చూద్దామని చెప్పేసి. అండ్ అదే నెక్స్ట్ డే మీటింగ్ రోజు జిల్లాలగూడలో ఎంఎస్ఆర్ గురువు గారు దాదాపు ఒక 7-8 సప్లిమెంట్లు మింగిండు నా ముందర. మింగి ఏం అది ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వేసుకుంటే రిజల్ట్ వస్తుందని చెప్పింది. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వ్యక్తి నా దగ్గర ఉంది. మా సిస్టర్ సయాటిక్ పెయిన్ తోని 2.5 లక్షలు ఖర్చు పెట్టుకొని మొత్తం బెడ్ మీద ఉంది సార్, చచ్చిపోతుంది అని చెప్పింది డాక్టరు. మరి ఈ సప్లిమెంట్స్ మా అక్కకి ఇవ్వచ్చా అని అడిగితే ఎవరికైనా సరే ధైర్యంగా ఈ తల్లి రిజల్ట్ వస్తుంది అని చెప్పారు. నేను ఒకటే చెప్పిన, మా అక్కకి ఫస్ట్ మీటింగ్ పోయి చెప్పలే, సెకండ్ మీటింగ్ పోయి చెప్పలే, థర్డ్ మీటింగ్ లో ఫోన్ చేసి అక్క ఇగో నేనైతే ఒక మీటింగ్ పోయినా బాగుంది, నాకంటే నీకు బాగా సూట్ అవుతుంది, నాకెందుకు సూట్ కాదంటే నేను టీచర్ కాబట్టి నాకు సూట్ కాదు, నీకైతే ఇంట్లో ఖాళీగా ఉంటావు కదా నీకు మస్తు సూట్ అవుతుంది అంటే అది ఏంటిది అని చెప్తే ఏం లేదు కొన్ని మందు గోళీలు ఉంటాయి నువ్వు మింగాలని చెప్పిన. మా అక్క మరో క్షణం మరో మాట మాట్లాడకుండా ఆ గోళీలు ఏ ఉంటే అవి నాకు చెప్పు, నాకు వనుకొస్తాయి అన్నావు కదా నేను మింగుతా అని చెప్పింది. సో తనకు కూడా ఐడి చేసి తన ఐడిలోనే తనకు సయాటిక్ పెయిన్ 2.5 లక్షలు ఖర్చు పెట్టుకొని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే నేను బ్రతికున్నంత వరకు మంచం మీదనే ఉండాలి, అక్కడ నుంచి లేచి తను ఏదైనా హార్డ్ వర్క్ చేస్తే నడవడం ఎక్కువ చేస్తే చనిపోతుంది, అంటే తనకి మొత్తం పెరాలసిస్ లాగా అయిపోయి బ్రెయిన్ కి ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పారు. సో నాకంటే జస్ట్ ఏజ్ లో 2 years పెద్ద పిల్లలు ఉడకని చేసి పెడితే తినుకుంటూ ఎవరెవరు ఏ మాటలన్నా పడుకుంటూ తనను చూసి ఎక్కడ మేము ఏడుస్తామని చెప్పి చూడడం బంద్ చేసి ఫోన్లు మాట్లాడడం బంద్ చేసి వెళ్ళడం బంద్ చేసి ఒక నరకం అనుభవించడం మేము. సో అట్లాంటి నరకం నుంచి ఆమె బయటనన్నా పడుతుంది, ఈ సప్లిమెంట్లు పనిచేస్తాయి పనిచేయవా సెకండరీ, నిజంగా సార్ ఇన్ని మింగిండు కదా ఆమెకి ఎందుకు పనిచేయదని చెప్పి గుడ్డి గుర్తుగా మా సిస్టర్ కి ఇచ్చి ఒకటే మాట చెప్పిన, నువ్వు నాకు ఫోన్ చేయకు, ధనలక్ష్మి మేడంకి ఫోన్ చేయి, ఎందుకంటే నీకేమైనా ప్రాబ్లం అయితే మేడం కదా ఇచ్చింది, సో మేడంకి అడగని చెప్పి మేడం నెంబర్ ఇచ్చి నేను ఫోన్ చేయడం బంద్ చేసిన.
సో మా బావ ఒకటే అన్నాడు, మీ అక్కకి ఇట్లా ఏమన్నా అయిందంటే నీ ఇంటి మీద వేసిపోతా అని చెప్పిండు. సో నాకు ఇయ్యనైతే ఇచ్చినా గానీ భయం మాత్రం బీభత్సంగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా సార్ తిడతాడు, అక్కడ మా బావ తిడతాడు. సో ఇద్దరి మధ్య నేను అనవసరంగా ఇచ్చిందేమో అని టెన్షన్ పడుతున్నా. సో మా అక్క 2 రోజులు వేసుకుని 3 రోజులు వేసుకుని ఏదైనా ఫోన్ నాకు మా అక్క నుంచి ఫోన్ వస్తే నేను కట్ చేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఏం చెప్తుందో మళ్ళీ మా సార్ ఇంటే మా సార్ నన్ను ఏం తిడతాడు, మా బావ మాట్లాడతాడేమో, ఆయన తిడతాడేమో, ఎందుకు నాకు ఈ నసంత అనవసరంగా ఇచ్చిందేమో అని భయపడ్డా. సో 15 రోజుల తర్వాత ధనలక్ష్మి మేడం ఉండి, అమ్మ మీ అక్క ఫోన్ చేసిందిరా, నువ్వు లిఫ్ట్ చేయట్లేదంట, అక్కకు చాలా బాగుందంటే ఇంటికి వెళ్దామని చెప్పింది. సో నేను 15 రోజుల తర్వాత అయితే వెళ్ళలేదు. నెల 15 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిన. మేడం అడుగుతూనే ఉంది, వెళ్దాం తల్లి ఏం కాదు అని. మేడం వద్దు మేడం, మా బావ చాలా అంటే కొంచెం కోపం, మా ఇంటికి పెద్ద దిక్కు కూడా తనే, వద్దు మేడం నేనైతే రాను, ఏదన్నా అయితే నన్ను తిడతారు నాకు తెలుసు, మీకు తెలియదు వాళ్ళ గురించి కాబట్టి పోదాం అంటారు, వద్దు మేడం అని చెప్పి నెల 15 రోజుల తర్వాత నేను వెళ్ళిన, నేను ధనలక్ష్మి మేడం. సో నేను వెళ్తుంటే వెళ్ళి డోర్ కొట్టంగానే తను నడుచుకుంటూ వస్తుంటే నేను పొందిన అనుభూతి చెప్తాను సార్. మన కడుపున పుట్టిన పిల్లలు మన కళ్ళ ముందు లేచి నడవడం స్టార్ట్ చేసి ఎంత హ్యాపీగా ఉంటుందో అంతకంటే 3 రెట్లు నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే నాతో పాటు పుట్టి పెరిగి నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి మొత్తం బెడ్ మీద ఉన్నప్పుడు చూసిన వ్యక్తిని మళ్ళీ లేచి నడుస్తుంది ఈ టాబ్లెట్ల వల్ల అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయినో నిజంగా నేను దాన్ని అసలు ఇక నేను వర్ణించలేను. సో నీకు ఇంత బాగుంది కదా అక్క, నిజంగా ఈ గోళీలకే తగ్గిందా అని నేను అడుగుతున్నా. తను మాత్రం నిజంగా ఈ గోళీలకే తగ్గింది, చాలా బాగుంది అని చెప్తుంది. సో నేను ఒకటే చెప్పిన, మేడం నిజంగా ఈ గోళీలకు తగ్గింది కదా, మీరే మాట్లాడారు, ఏదన్నా బాగా వచ్చేలోపు మనం వెళ్ళిపోదాం అని చెప్పిన. సో ఏం లేదురా, ఇదే వేరే వాళ్ళకి చెప్పు, పైసలు వస్తాయి, మీ అక్కను చూపించి బిజినెస్ చేసుకోవచ్చు నువ్వు అన్నది. కానీ నేను మా అక్కకు తగ్గుతుంది, నేను బిజినెస్ చేస్తా అనుకోలే, నేను పైసల కోసమే బిజినెస్ చేస్తా అని చెప్పిన. సో మా అక్కకు వచ్చిన రిజల్ట్ ని, మా సార్ వచ్చేసి డ్రైవింగ్ ఫీల్డ్, లో బీపీ, ఆ లో బీపీ కూడా మామూలుగా కాదు. మా సార్ డ్రైవింగ్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఏదన్నా నెంబర్ నుంచి ఫోన్ వస్తే మా సార్ అంబులెన్స్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వస్తుంది అని నాకు గుడ్డి గుర్తిగా. ఎందుకంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్. 2-3 రోజులకు ఒకసారి లోబీ బై డ్రైవింగ్ లోనే పడిపోయేది. చాలా సార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే భయపడి ఏడ్చిన రోజులు ఉన్నాయి, వెయిట్ చేసి నెక్స్ట్ డే వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో అట్లాంటి పొజిషన్ నుంచి మా సార్కి కూడా నేను ఏదో ఒకటి వాడిపిస్తే మంచిగా ఉంటది కదా అని చెప్పేసి మా సార్కి ఓన్లీ మంచి నూనె LRG9 వాడితే తగ్గుతుందిరా అని చెప్తే LRG9 వాడిపించిన, ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. సో మా సార్ కూడా ఏం చెప్తుండే, మంచిగా ఆకలి అవుతుంది, బాగున్నాయి, మీ అక్కకు పని చేసినాయి, నాకు కూడా పని చేసినాయని. సో నేను వీళ్ళిద్దరు రిజల్ట్ చేత పట్టుకొని స్కూల్ జాబ్ బంద్ చేసినా కదా, నేను డబ్బు సంపాదించాలి, నేను చాలా చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నా అని చెప్పేసి నేను వెస్టేజ్ ఇంకొకటే MSR గురువు గారికి ధనలక్ష్మి మేడంకి నేను చెప్పింది ఒకటే, మేడం నేను ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తా, కానీ నాకు 10,000 కావాలని చెప్పిన. ధనలక్ష్మి మేడం ఒకటే చెప్పింది, అమ్మ నీ ఖర్చులు ఏంది, నీ పొజిషన్ ఏంది, మీ భర్త ఏం చేస్తాడు, నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంది. ఈ రోజు మీకు కూడా మీ అప్లైనర్స్ అందరూ అడుగుతారు కదా, ఎందుకంటే మన అప్లైనర్ కి మనం ఏం కావాలో చెప్తేనే వాళ్ళు మనకి ఇప్పిస్తారు ఫస్ట్. సో అట్లా నేను ఫస్ట్ మేడం నన్ను అన్ని అడిగింది, నేను చెప్పిన తర్వాత నేను ఏం చేస్తే అది చేయరా అంతే, నీకు డబ్బులు వస్తాయి, నీ లైఫ్ స్టైల్ మారుతుంది అని చెప్తే నేను అప్లైనర్ కి ఏ రోజైనా ఎదురు చెప్పేది లేదు. అంటే మేడం ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్ళాలి, ఎక్కడ టీం చేయమంటే అక్కడ చేయాలి, అట్లా 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 వెళ్తూ ఉన్నా. సో కొంచెం చెక్ రావడం స్టార్ట్ అయింది. ఒక 45,000 చెక్ దాటింది. 45,000 చెక్ దాటినాక స్టేటస్లు అంటే మనం రెగ్యులర్ గా స్టేటస్లు పెడతాం కదా, సో రెగ్యులర్ స్టేటస్ వరకు బాగానే ఉంది. 45,000 చెక్ వచ్చినాక అప్పుల టార్చర్ ఎక్కువైంది. అంటే అందరు ఏం చేస్తున్నారంటే 10 తారీఖు చెక్ పెట్టగానే 11 తారీఖు ఫోన్ చేసి, నీకు నిన్ననే పైసలు పడ్డాయి కదా, మా పైసలు ఎందుకు ఇవ్వట్లేదు, నిన్ననే పైసలు పడ్డాయిగా మా పైసలు ఎందుకు ఇస్తున్నారు, బాగానే సంపాదిస్తారు కదా, ఆయన సంపాదిస్తున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు, మస్తు పైసలు వస్తున్నాయి, స్టేటస్ లో పెడుతున్నారు, మాకైతే ఇస్తలేరు. ఇది స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఒక టెన్షన్, అరే ఇదేంది నిన్న మొన్న దానికి ఎవరు మేము ఇస్తామన్నప్పుడు తీసుకుంటున్న మనుషులు కూడా మళ్ళీ రివర్స్ అయ్యారు అని చెప్పేసి. సో అది కావడానికి కూడా రీజన్స్ సగం అయితే రిలేషన్సే. ఎందుకంటే ఇప్పుడైతే ఇస్తారు. ఇంకొకటి ఏం చేసినామంటే మేము చిన్న అప్పులకు ఫస్ట్ ఇవ్వడంతో తీసుకున్న వాళ్ళు కూడా ఏం చేశారంటే మాకు ఇచ్చిరు మీకు ఇవ్వలేదా, మాకు ఇచ్చిరు మీకు ఇవ్వలేదా, ఇది స్టార్ట్ చేసి అంటే వాళ్ళే అట్లా స్టార్ట్ చేసి ఒక్కటేసారి మా మీద పడ్డారు. సో మా మీద పడ్డప్పుడు మాకు ఒక టార్చర్ ఏంటంటే మా అత్త మామతో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఒకటే అన్నారు, మరి మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎందుకు కట్టుకున్నారు ఇల్లు, అవసరమా, మరి ఈ అడుగుతారు కదా పైసలు ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు మరి ఊర్లో పొలం ఉంది కదా, పొలం అమ్ముకోండి, ఇల్లే మరి అమ్మి పైసలు కట్టండి అని చెప్తున్నారు. ఎవరితో షేర్ చేసుకోవడానికి పోయినా నెగిటివ్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను బయట తిరిగి వర్క్ చేయడం ఎవరికి ఇష్టం లేదు. అరే ఇదెందుకు బయట తిరిగి పని చేస్తుంది, ఏం అవసరం,
ఈ టార్చర్లు ఎక్కువయ్యేసరికి మా సార్ ఏంటంటే మా సార్ కొంచెం ఎక్కువ పెద్దగా ఆలోచించాడు. మా సార్ మైండ్ ఏంటంటే వీళ్ళని మనం తిడుతురు అంటే మనం ఇక్కడనే ఉండాలి అట్లా ఆలోచిస్తాను. నేనేంటంటే కసిగానే మనం పని చేసుకోవాలి అట్లా ఉంటది ఆపోజిట్. సో ఎందుకు వాళ్ళు తిట్టడం వల్ల మనం ఎందుకు బంద్ చేయాలి, మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, సరే శాలరీ వస్తుంది ఎందుకు అంత డిసప్పాయింటెడ్ అవుతావు అంటే ఇంకా వీళ్ళందరితోని నువ్వు మాటలు పడుతున్నావు అవసరమా, ఇంతకుముందు ఎవరు మనల్ని ఏమనకపోయేది. సో ఈ బిజినెస్ లోకి పోయిన తర్వాత ఎంతమంది ఎన్ని మాటలు అంటారు చూడు అంటారు. సో ఎంఎస్ఆర్ గురువు గారి దగ్గర ఒకరోజు నేను పర్సనల్ గా షేర్ చేసిన, సార్ ఇట్లా నరసింహ సార్ కూడా ఇట్లా అంటుండు, బిజినెస్ లో అవసరమా అంటారు, ఇట్లా మాట్లాడుతున్నాడు సార్, ఊరు నుంచి కూడా చాలా వస్తున్నాయి అంటే, అమ్మ అన్ని అట్లనే వస్తాయిరా, వాటన్నిటిని పట్టించుకోవద్దు, నువ్వు కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఫోన్ మాట్లాడడం బంద్ చేయండి, మీకు ఇంకా మంచి చెక్ వస్తుంది, ₹1,00,000 వచ్చినప్పుడు వాళ్ళే మీ ఇంటికి వస్తారని చెప్తారు. ఏడుస్తున్నాం వెళ్తున్నాం. సో నేను ఒకటే చెప్తున్నా లీడర్స్, అప్పుడు బస్ ఛార్జీలు కూడా ఉన్నాయి, నా చెక్క అనేది ఒడిదుడుకులు అవుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది పెరిగినప్పుడు మా సార్ సరే చెయ్యంటుండు, తగ్గంగానే ఏమంటుండు ఇంకా ఇంతే, ఒక నెల వస్తే ఒక నెల రావు, ఇగో తిరగడానికి సరిపోయింది, ఇగో కొనడానికి సరిపోయింది, ఇగో వద్దులే అంటే నెగిటివ్స్ అనేది ఆటోమేటిక్ ఇంట్లో నుంచి వస్తూనే ఉంటాయి. మా సార్ ఒకటే, నాది 35,000 చెక్కు 42 పోయింది, 42,000 చెక్కు 26 వచ్చింది, 26 నుంచి 7,000 పడిపోయింది, 7,000కి. మా సార్ అంటుండు 4,000 బస్ ఛార్జీలు 3,000 సిఎన్సీ అయిపోయింది, 7,000 ఇంకెందుకు నువ్వు బిజినెస్ చేసేది అంటుండు. సో వస్తుంది సార్, టీం వస్తుంది పోతుంది, 7,000 రాగానే నువ్వెందుకు బంద్ చేయమంటున్నావు, మరి నీకేం అర్థమైంది, మరి లాస్ట్ మంత్ 42,000 వచ్చినప్పుడు నువ్వే కదా తీసుకున్నావు, మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు అని. అవి ఒకటే సార్ వస్తాయి, మళ్ళా రావు. ఇక చూసినావా 2 నెలల నుంచి మొత్తం తగ్గిపోయింది, అందరు వచ్చిన వాళ్ళు కొంటరా, ఎవరు కొనరు, ఇంకా వేస్ట్ అంటే ఇట్లా చెప్తుండు మా సార్. ఎంఎస్ఆర్ సార్ కొన్ని సార్ నిజంగా నాకు చెక్ 7,000 పడిపోయింది సార్, నా క్రిటికల్ సిచ్యువేషన్ సార్ నాది, అసలు నా సిచ్యువేషన్ నేను బయటకు వచ్చేదే కాదు, కాకపోతే అసలు ఏంటికి వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను నిలబడాలి సార్, నాకు ఏదన్నా ఒకటి కావాలి అంటే, ఏం లేదురా కళ్ళీ టీం ఎక్కడైతే డిస్టర్బ్ అయిందో మళ్ళీ అక్కడనే మీటింగ్లు ఇచ్చి కొంచెం టీం డెవలప్ చేస్తే సక్సెస్ అనేది వస్తుందిరా, కొంచెం ఓపిక పట్టుకోవాలి, చెక్కు పెరిగినప్పుడు నువ్వే కదా తీసుకున్నావు, ఈ చెక్కు తగ్గంగానే ఎందుకు అట్లా డల్ అవుతారు, అది కామన్ రా అన్నాడు. నేను మా ఇంటికి వచ్చి అదే చెప్తే మా సార్ అంటాడు, ఇక అన్ని గట్లనే చెప్తాను, నిలబడి నీకు కాలేజ్ చెప్తే నువ్వు నాకు అది చెవులో చెప్తుంటావు, ఇక అంతే ఊపుకుంటూ కూర్చుంటారు అంటాడు. సో నేను కూడా ఏం చెప్పినంటే, సరే నీ ఆలోచన ప్రకారం నేను ఎక్కడ పోయినా 7,000 8,000 వస్తాయి కదా, ఇంట్లో కూడా అవే వస్తున్నాయి, ఇంకా వదిలేసే అన్న. సో చేసుకుంటా, ఇదే బాగుంది కదా చేసుకుంటా అని చెప్పిన. సో అట్లా కొంచెం మొండిగా ఒక 3 నెలలు అయితే చాలా దారుణంగా మాటలు అన్నారు. సో అయినా సరే నాకు ఇంకా 40,000 చెక్ వచ్చినప్పుడు మళ్ళీ 40 ఎందుకు రాదు అన్న ఆలోచనతో మళ్ళీ ఏడైతే టీం పడిపోయిందో అదే టీం చేసుకుంటూ పోతే 45,000 చెక్కు మళ్ళీ 3 నెలల్లో నిలబెట్టుకోగలిగిన. 7,000 నుంచి 45,000 చెక్కు మళ్ళీ ఒకేసారి నిలబెట్టుకున్నా. సో నాకు అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ పైసలు కట్టుడు ఇదంతా కరెక్ట్ కాదు, నేను ఒక హోమ్ లోన్ పెట్టుకొని ఈ హోమ్ లోన్ ద్వారా వీళ్ళకి పైసలు ఇచ్చేసి నా ఫీల్డ్ నేను నెమ్మలంగా చేసుకోవాలని చెప్పేసి డిసిషన్ తీసుకున్నా. సో అంత ప్రాసెస్ అయిపోయింది, హోమ్ లోన్ ప్రాసెస్, బిజినెస్ పర్పస్, టైలరింగ్ మీద బిజినెస్ పెట్టుకున్నాను, టైలరింగ్ బిజినెస్ తోని హోమ్ లోన్ పెట్టినా, అది ప్లస్ వెస్టేజ్ 2 పెట్టుకున్నా. 2 మంచిగా సివిల్ అంతా సూపర్ గా ఉంది. సో మా మరిది సైన్ అడిగిరు, అంటే ప్రూఫ్ సైన్ అడిగిరు, షూరిటీ సంతకం కింద అడిగిరు. సో షూరిటీ సంతకం కోసం లోన్ అప్లై చేసినప్పుడు కూడా అడిగా నేను, ఇట్లా మేము లోన్ పెట్టుకుంటున్నాము, షూరిటీ సంతకం అడిగిరు, సంతకం పెట్టాలి అంటే సరే వద్దా ఖచ్చితంగా పెడతానని చెప్పిండు. వాళ్ళన్నీ అడిగినా సరే అన్న పెడతా అని చెప్పిండు. సో లాస్ట్ రోజు దాదాపు నేను నెల 15 రోజులు దండలాడితే లోన్ ఓకే అయింది. లోన్ ఓకే అయ్యి లాస్ట్ నాకు ఇంకొక 2 hours లో అమౌంట్ వస్తుంది అన్న టైంలో లాస్ట్ పర్సనల్ సైన్ అని ఉంటది. సో ఆ సైన్ రోజు నేను రాను, నేను పెట్టను అని చెప్పి చేతులు ఎత్తేసిండు. సో మా సార్ నేను బయటకు వచ్చి ఏడుస్తున్నాను, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఇక్కడ అప్పులోళ్ళు అడుగుతున్నారు, రిలేషన్స్ తిడుతున్నారు, అసలు మనం నిజంగా మనం తప్పు చేస్తున్నామా మంచి చేస్తున్నామా, ఈ బిజినెస్ లోకి వచ్చి మంచి చేసినామా తప్పు చేసినామా, అసలు ఏం చేస్తున్నాం మనం అనే టెన్షన్ ఎక్కువైంది మాకు. సో మా సార్ ఏడుస్తూనే ఉండు కంటిన్యూగా, ఏంది నిన్న దాకా పెడతా అన్నాడు, అంత అయిపోయింది లాస్ట్ కి పెట్టనంటుండు అని చెప్పి ఏడ్చి అందరికి ఫోన్లు చేస్తే ఏం చేసుకుంటావు చేసుకో, వాడు పెట్టాడు అది దాని ఇక రిటర్న్ అయ్యారు అన్నమాట. సో అప్పుడు అలాంటి కష్ట పరిస్థితిలో నన్ను ఆదుకున్నది వెస్టేజ్ లీడర్ సార్, నిజంగా నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకు రుణపడి ఉంటా. సో వెస్టేజ్ లీడర్ తన నా సొంత చెల్లె కంటే ఎక్కువ, మేడం కి 45,000 చెక్ వస్తుంది సార్, ఇదిగోండి ప్రూఫ్, ఏదన్నా ఉంటే నేను కూడా సైన్ పెడతా అని చెప్పి వాళ్ళ పొలంది పెట్టుకొని సైన్ పెడితే నాకు లోన్ శాంక్షన్ అయింది. 12 లక్షలు లోన్ పెడితే 8 లక్షలు వచ్చింది. ఆ 8 లక్షలను తీసుకొని ఫస్ట్ ఎవరెవరైతే నన్ను అప్పుల గురించి టార్చర్ చేసారో ఫస్ట్ వాళ్ళకి కట్టేసిన, ఎవరు నా ఇంటి ముందుకు రావద్దు, ఫస్ట్ నేను వీళ్ళకి అప్పులు కట్టేసేయాలని చెప్పి ఫస్ట్ అందరికి క్లియర్ చేసినాం.
సో నాకు లోన్ శాంక్షన్ అయ్యి అప్పులు కట్టిన టైంలో మా మరిది వచ్చి మీకు అట్లా ఎట్లా లోన్ వచ్చింది ఇవ్వరు కదా అది ఇది అని చెప్పి అక్కడక్కడ అడుగుతున్నారు. సో అదంతా ఇంకా మేము అదంతా డిలీట్ చేసుకున్నాం. ఎందుకంటే రిలేషన్ అనేది మనకి ఇప్పుడు రారు, ఏది చెయ్యరు, వేస్ట్. సో మనం ఎట్లయితే ఈ రోజు లాస్ట్ సిచ్యువేషన్ కి వచ్చి మనల్ని ఎలా అయితే ఒక ఒక ఇట్లా నిలబెట్టిరో మధ్యలో ఆ స్టేజ్ లో వాళ్ళు నిలబడే రేంజ్ వస్తుంది. మనం గట్టిగా నిలబడాలి. చూసినావా వెస్టేజ్ వద్దన్నావు కానీ ఈ రోజు వెస్టేజ్ ద్వారానే మనకు లోన్ వచ్చింది అని చెప్తే మా సార్ కూడా నిజంగా ముక్కు ముఖం తెలియని వ్యక్తి మనకు సంతకం పెట్టిండు కదా, అసలు ఎంత మోసం చేసిరు వీళ్ళు అని చెప్పి మా సార్ ఆ రోజు బాగా రియలైజేషన్ అయిండు. సో ఆ రోజు నెక్స్ట్ 2 days లో 1 day ట్రైనింగ్ ఉన్నది. సో 1 day ట్రైనింగ్ వినిపించిన ఆ రోజు నుంచి మైండ్ సెట్ చేంజ్ చేసుకోండు. నేను 4-5 గంటల వరకు మీటింగ్ చేసుకునేది. మీటింగ్ అయిపోయినాక ఇంటికి వచ్చి టైలరింగ్ చేసుకొని ఆ టైలరింగ్ డబ్బులతోని సిఎన్సి ఛార్జీలు డబ్బులు ఇవే ఇంకా, ఎందుకంటే వచ్చిన డబ్బులు ఎలాగో సరిపోవు. లోన్ అని చెప్పేసి మన ఛార్జీలు ఉన్నాయి, అప్పుడు ఛార్జీలకు సరిపోవు, మళ్ళీ వేరే వాళ్ళని అడగలేము. అట్లా అని చెప్పి టైలరింగ్ కంటిన్యూ చేసుకుంటూ బ్లౌజులు కుట్టుకుంటూ ఆ పైసలతోని మిషన్ మన సిఎన్సీలు కానీ తర్వాత మీటింగ్స్ టికెట్స్ కానీ ఇప్పుడు 30-40 రూపీస్ టికెట్, అప్పుడు 100 రూపీస్ టికెట్. టీమ్ లీడర్స్ వస్తారని టికెట్లు బుక్ చేసేది కానీ రాకపోయేది. సో అట్లాంటి టికెట్లను మేము సొంతంగా బుక్ చేసుకుంటూ వెళ్లే వాళ్ళం. సో అట్లా 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 వెళ్తూ 45,000 చెక్కులు లోన్ వచ్చిన ఒకే నెల నాకు 54 పోయింది. 54 తర్వాత 63, 69, 60, 72, 78 ఇట్లా పెరుగుతూ 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 పోయింది. సో మా ఇంట్లో పొజిషన్ అనేది మెల్లమెల్లగా చేంజ్ చేసుకుంటూ వచ్చినాం. సో టీం అనేది పడిపోతుంటది వస్తుంటది. తర్వాత చాలా మంచి టీం వచ్చింది నాకు. సో 1 lakh వరకు నేను ఎన్నికి మళ్ళీ చూసుకోలేదు. రిలేషన్స్ బంద్ చేసిన, దావతులు బంద్ చేసిన. ఒకటే ఈ రోజు ఎవరైతే మనల్ని అవమానించారో వాళ్ళ ముందు నేను 1,00,000 కొట్టాలి, వాళ్ళే మన సైన్ అడగాలి అనుకున్నాను. మనం వాళ్ళ సైన్ అడిగినాం కదా, వాళ్ళు మన సైన్ అడగాలి. సో ఆ రేంజ్ కి ఎదుగుతాము, నువ్వు నాకు కొంచెం టైం ఇయ్యి అని చెప్పేసి 97,000 చెక్ వరకు నేను ఒక్కదానే పోరాటం చేసిన. సో మేడం వాళ్ళు చెప్పేది ఎప్పుడు, అమ్మ ఏం కాదురా, నిలబడతావు డబ్బు వస్తుంది, ఆటంకాలు వస్తుంటాయి పోతుంటాయి, చూసినా నువ్వు వెస్టేజ్ ద్వారా ఇంత డబ్బు తీసుకుంటున్నావు అని చెప్తే అవును మేడం అనుకుంటూ ఎప్పుడు నెగిటివ్ ఉన్న ప్రతి సెకండ్ మేడం వాళ్ళని గురుగారు మీటింగ్స్ వినడం, అక్కడ వెళ్ళి లీడర్లతో మాట్లాడడము, మనకు మేమే ధైర్యం తెచ్చుకోవాలన్నమాట. లేట్ అయితే ఏమైతుందో తిడతారేమో అనే భయం నుంచి పర్లేదు మా ఆవిడ టైంకి ఇంటికి వస్తారు, లేదా మీటింగ్ ఉంది లేట్ అయింది అనే ఆలోచనలు తీసుకురావడం. సో అట్లా మీటింగ్స్ అటెండ్ అవుతూ తర్వాత మా సార్ కూడా కనెక్ట్ అవ్వడం వెస్టేజ్ కి. సో నేను ఒకటే చెప్పా, మేడం వాళ్ళు కార్ తీసుకోమని చెప్తున్నారు, మరి కార్ గురించి ఏంటి అని చెప్తే మా సార్ ఒకటే చెప్పిండు, ఎట్లాగో కార్ తీసుకునే ఆలోచనలు అవుతున్నాం కదా, కొంచెం లేట్ అయి తీసుకుందాం అని చెప్పిరు. సార్ ఒకటే చెప్పిండు, అమ్మ మీరే పెద్ద లీడర్ కాబట్టి మీరు ముందు తీసుకోండిరా, ఏం కాదు మీకు 1 lakh చెక్ నిలబడుతుంది ఖచ్చితంగా అని చెప్పారు. 97,000 వచ్చినప్పుడు నేను కారు జస్ట్ ఆలోచన ప్రకారం ఒక వీడియో తీయడం జరిగింది. సో ఆ వీడియో తీసిన నెక్స్ట్ మంత్ మా సార్ డ్యూటీ బంద్ చేసిండు. ఇద్దరం కలిసి వర్క్ చేసినాం. ఒకే నెల చెక్ 1,09,000 అయింది. తర్వాత మా సార్ ఎంట్రీ కాగానే 1,41,000 అయింది. సో అట్లా చెక్కులు పెరగడంతో కార్ తీసుకున్నాం. మా పాప బర్త్డే గిఫ్ట్ గా నేను కార్ తీసుకోవడం జరిగింది 2024 జనవరి 10 తారీఖు రోజు. సో మా పిల్లలకి చిన్న సైకిల్ కూడా లేదు సార్. మా లైఫ్ లో నేను 2 వీలర్, ఇప్పటికీ మాకు 2 వీలర్ లేదు. నేను ఎంజాల్కి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా లాంగ్ జర్నీ చేయాలంటే 2 వీలర్ మీద ధనలక్ష్మి శంకర్ సార్ వాళ్ళ వెహికల్ తీసుకొని పోయేది. మేము మా ఇంటికి బస్ స్టాండ్ కి 1/2 kilometer ఉంటది నడకనే, అంతే తప్ప మాకు 2 వీలర్ వదలడం రావడం ఇవి ఏవి లేవు. ఓన్లీ కాలి నడక, మేము నమ్ముకుంది మా కాళ్ళని అంతే. ఇంకా మాకు 2 వీలర్ ఈ వీలర్ ఆ వీలర్ ఏది లేదు. డబ్బు లేక తీసుకోలేదు నేను, మెయిన్ సైకిల్ కూడా లేదు మాకు అప్పుడు. సో అట్లాంటి క్లిష్టమైన పరిస్థితిలో కార్ తీసుకున్నాం. సో మా ఫ్యామిలీని అందరినీ పిలిచిన, ఎందుకు పిలిచిన అంటే వీళ్ళు వేస్ట్ అవుతారు, పొలం అమ్ముకుంటారు, ఇల్లు అమ్ముకుంటారు, ఆడపిల్లలు వదిలేసి వెళ్తున్నారు, పిల్లలు ఎటు పోతారో వీళ్ళు ఎటు పోతారో, వీళ్ళు వండి పెడితే ఏం తిని ఉంటారు అన్న మా సార్కి ఒక్కటే చెప్పిన. మా పక్కింటి వాళ్ళని ఒకసారి జుట్టు ఏమని అడిగిన మా పెద్ద పాపకి, మీ మమ్మీ ఏమో మీటింగ్లని మిమ్మల్ని వదిలేసిపోతుంది, మీ మమ్మీ ఏమో జుట్లు వేయాలంటే మా పాప 2 రోజులు ఏడ్చింది. 2 రోజులు ఏడ్చింది, మమ్మీ నువ్వు ఎక్కడ మమ్మీ ఒకవేళ వెళ్ళినా మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మేము పోయినాక నువ్వు వెళ్ళు, మళ్ళీ మేము వచ్చిన తర్వాత సాయంత్రం వరకు రా మమ్మీ, మాకు ఎవరు జుట్టేసలేరని ఒక రోజు మొత్తం ఏడ్చింది. సో నేను చెప్పిన, అమ్మ నేను ఇంటికాడ ఉండాలంటే నాకు కాదురా, కావాలంటే డాడీకి జుట్లు వేయడం అన్న నేర్పిస్తాను నేనని చెప్పిన. అంత పట్టుదలతో నేను వెస్టేజ్ చేసుకున్నా. సో మా పిల్లలే నేర్చుకోడు సార్, వాళ్ళకు వాళ్ళే పని చేసుకోవడము, తనకు తాను రెడీ కావడం అట్లా నేర్చుకుంది. ఎందుకంటే మా మమ్మీని ఇంతమంది తిడుతున్నారు, మా మమ్మీ అసలు మంచిగా చేయడం, మాకు పైసలు వస్తున్నాయి, ఏది కావాలని ఇప్పగలుగుతుంది. లేడీస్ అంటే పిల్లలు ఆడపిల్లలు కాబట్టి తొందరగా అర్థం చేసుకున్నారు, అడ్జస్ట్ అవుతున్నారు.
మాకు చాలా సార్లు బాధ అనిపించారు, అరే ఆడపిల్లలను వదిలేసి మేము ఏం సంపాదిస్తాం, మేము సంపాదించేది పిల్లల కోసం కదా, వాళ్ళు ఏడవంగా మేము వచ్చి ఏం చేస్తామని. కానీ అది కాదు మేడం, ఎప్పుడు ఒకటే చెప్తారు, అమ్మ ఈ రోజు నీ ఫ్యామిలీ నువ్వు వదిలేసి వస్తున్నావు అంటే అవతల ఒక 10 ఫ్యామిలీని నమ్ముకొని ఉన్నాయి రా అని చెప్తుంది. ఇప్పటికీ కూడా నాకు అదే చెప్తుంది, అమ్మ నువ్వు నీ 2 పిల్లల్ని నువ్వు మిస్ అవుతావురా, కానీ అవతల 10 ఫ్యామిలీల పిల్లలు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు, మనం వాళ్ళ కోసం బయటికి వెళ్ళాలి అని చెప్తారు. సో నాకు అదొక్కటే గుర్తొచ్చేది, ఎప్పుడు మిస్ అయినా అనిపించినా మేడం కి ఫోన్ చేసి, మేడం ఇది పరిస్థితి, ఏం లేదురా ఇగో నీ 2 పిల్లల్ని చూడక అవతల ఉన్న 20 మంది పిల్లల్ని కళ్ళల్లో ఆనందం చూడాలి మనం అని చెప్తుంది. సో అదే ధైర్యంగా నేను సరే వదిలేసిన దానికన్నా మనం వెళ్ళేది చాలా గొప్పది కాబట్టి ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో నేను పోవాలి 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 అని చెప్పి 1,00,000+ ఇన్కమ్ తీసుకున్నా, కార్ తీసుకున్నా. సో 12 లక్షల అప్పు నాకు, దాన్ని 9 లక్షల వరకు క్లియర్ చేయగలిగిన. సో మా సార్కి ఒకటే ఆలోచన, మనం ఎవరైతే మనల్ని అవమానం చేసిరో వాళ్ళ ముందు మనం ఫస్ట్ గెలవాలి. ఇక్కడ ఊరు పండుగలు దావత్లు ఇవన్నీ పక్కన పెట్టి నిజంగా మనం గెలవాలి. ఇదే కష్టం ఇంకొన్ని రోజులు చేస్తే మన లైఫ్ మొత్తం మారుతుంది అని చెప్పేసి మా సార్ కూడా పాజిటివ్ అవ్వడంతో ఎంఎస్ఆర్ గురువు గారి దగ్గర జర్నీలు చేయడంతో నేర్చుకున్నాడు. సో అలా చేస్తూ 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 మా సార్ కూడా వెస్టే ఫుల్ టైం. సో మేము అప్పు కట్టుకున్నాం, కార్ తీసుకున్నాం. ఏ పొలం అయితే మీరు అమ్ముకొని పైసలు కట్టుకోమని చెప్పిరో అదే పొలంని మేము కొనుక్కొని మా 2 పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినాం. దాని వాల్యూ ఇప్పుడు నియర్ బై 15 లక్షలు. చెరి పావిక్రయ నేను చేసింది ఎక్కువ కాదు, కానీ ఇప్పుడు 30 లక్షల ప్రాపర్టీ వాళ్ళకి నేను ఓన్లీ వెస్టేజ్ మనీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో మేము కొన్నది చాలా తక్కువ రేటు, పోటీలున్న పడి అమ్మితే కొనుక్కునే స్థితి నాకు ఉన్నది కాబట్టి నేను కొన్నా, మా పిల్లలకు రిజిస్ట్రేషన్ చేసిన. సో రీసెంట్లీ ఒక 1/2 తులం బంగారం కొనుక్కున్నా. వెస్టేజ్ మనీ మా ఇంట్లో ₹1 కూడా బయట నుంచి రాస్తారు. చాలా మంది ఫ్యామిలీస్ కి ఇంటికా నుంచి బియ్యము, ఉప్పులు, చింతపండు అట్లాంటి, మాకు అవి కూడా రావు. అన్ని మా డబ్బులతో మేమే కొనుక్కోవాలి, మా ఖర్చులు మేమే తీసుకోవాలి. పిల్లల లైఫ్ మొత్తం స్టడీకి కావాల్సిన అన్ని డబ్బు వెస్టేజ్ మనీ. సో మా ఇంట్లో వెస్టేజ్ తప్ప వేరే ప్రపంచం ఉండదు. మా ఇంటికి ఎవరన్నా వచ్చినా, మేడం వాళ్ళ ఇంట్లో సప్లిమెంట్ ఇన్ని ఉన్నాయి అంటే మా ఇల్లు మొత్తం వెస్టేజ్, ఇంకా ఏది ఉండదు. సో నేను వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అది కొన్న రోజు నిజంగా నేను ₹1,00,00,000 ఆస్తి కొన్నంత ఫీల్ అయినా సార్. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు సెకండ్ హ్యాండ్ ఎవరన్నా అమ్ముతే కొనుక్కుంది అనే మైండ్ సెట్ నుంచి కొత్త నేను షోరూమ్ కి వెళ్ళి తీసుకోవడం జరిగింది. సో ఇట్లా హ్యాపీనెస్ ఒకటి తెస్తుంటే పిల్లలు, మమ్మీ నిజంగా మనం వెస్టేజ్ ఉన్నందుకు ఇన్ని కొనగలుగుతున్నాం, నిజంగా మమ్మీ మనం ఎప్పుడన్నా ఏదైనా కొనుక్కోవాలంటే 100 సార్లు ఆలోచించేటోళ్ళం, ఇప్పుడు మేము ఏది అడిగినా నువ్వు ఇప్పియగలుగుతున్నావు అంటారు. అంటే పిల్లల కళ్ళల్లో ఆనందం చూసినావు సార్, నేను నా పిల్లల కళ్ళల్లో ఆనందం చూసిన. సో అట్లా చాలా ఫ్యామిలీస్ నా డౌన్ లో చాలా మంది చదువులేని వాళ్ళు పని చేస్తున్నారు, వర్క్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు డబ్బులు రావడంతో 10 తారీఖు చెక్కులు వస్తే వాళ్ళు కూడా ఫోన్ చేసి, మేడం ఈ రోజు వచ్చిన వెస్టేజ్ మనీతో మేము మా పిల్లలకు బుక్కులు ఇప్పిస్తున్నాము, ఈ రోజు మేము. సార్ నిజంగా నమ్ముతారో నమ్మరో, దసరా పండగ మనకు అక్టోబర్ 10th వచ్చింది, 12th వచ్చింది. 10th రోజు శాలరీ బోనస్ అయ్యింది, మనకి ఫార్వర్డ్ అయ్యింది. సో ఆ రోజు కల్వకుర్తి టీమ్ లో ఒక మేడము కల్వకుర్తి బస్ స్టాండ్ లో కూర్చొని, మేడం నిన్న నాకు 62,000 చెక్కు పడ్డది, ఆ చెక్కుతో ఈ రోజు నేను సన్న బియ్యం కొనుక్కొని ఇంటికి పోతున్నా అని చెప్పింది సార్. నిజంగా నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే అంత ఏడుపు వచ్చింది. సో ఇట్లాంటి ఫ్యామిలీలు కూడా నా డౌన్ లో ఉన్నారు, వాళ్ళని నేను ఎంత స్థితికి నేను తీసుకెళ్లి వాళ్ళని నిలబెట్టాలి అని చెప్పేసి చాలా సేపు బాధపడ్డాం నేను, మా సార్. నిజంగా ఇంత చిన్న ఫ్యామిలీలు కూడా ఉన్నారు కదా చూడు, మనం అసలు నిజంగా ఆ రోజు వెనకడిగేసింటే మనకు మేడం వాళ్ళు ఒకవేళ అప్లైనర్ సపోర్ట్ లేకపోతే ఈ రోజు మనం కూడా మన పిల్లల కింద హ్యాపీనెస్ ఇచ్చేటోళ్ళం కాదు కదా. అసలు నిజంగా వెస్టేజ్ ద్వారా మన లైఫ్ ఇంత మారిపోయింది కదా అనిపించింది. సో ఈ రోజు కూడా సార్ మా సారు ఏ క్షణమైనా నిజంగా మేము ఊపిరి వదులుతామంటే అది ఓన్లీ వెస్టేజ్ సార్. ఎందుకంటే వెస్టేజ్ లేకపోతే ఈ రోజు మేము లేము, మా ఫ్యామిలీలో ఇంత మర్యాద లేదు, మాకు ఇంత పేరు లేదు, అసలు ఏది లేదు. 0 ఫ్యామిలీ నుండి వెస్టేజ్ లో సక్సెస్ అయిన లీడర్ ని నన్ను నేనే చూసుకుంటా. ఎందుకంటే మా రిలేషన్స్ అందరు కొంచెం ఎంతో కొంత ఉన్న వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్న వాళ్ళు, అత్తమామ సపోర్ట్ ఉన్న వాళ్ళు, కానీ మాకు ఎలాంటి సపోర్ట్ లేదు. వాళ్ళు చిన్న లైఫ్, మాది చిన్న లైఫ్. పోనీ మమ్మీ వాళ్ళు మాకు ఏదైనా బాగా పెట్టి పెంచుతారు అంటే డాడీ లేడు, మాకు చిన్నప్పుడే చనిపోయిండు. అన్న, నేను, అక్క ముగ్గురం ఏదో కష్టపడి అట్లా నడిపిన ఫ్యామిలీ. సో మమ్మీ కొంచెం ఏం ప్రపంచం తెలియని మనిషి. అట్లాంటి జీవితం, అట్లాంటి ఈ లైఫ్ లో ఉన్న నాకు వెస్టేజ్ రావడం నిజంగా పూర్వజన్మ సుకృతంగానే ఫీల్ అవుతా. సో నాలాగా ఎంతో మంది పేదవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళలో కూడా నేను హ్యాపీనెస్ చేయాలి అని చెప్పేసి, వాళ్ళ కళ్ళలో ఆనందం నేను చూడాలి అని చెప్పేసి వెస్టేజ్ ఆగిపోవాలన్న ప్రతిసారి నేను టీమ్ కి
ఫోన్ చేసేది. నేను చేసిన మంచి పని ఏంటంటే టీమ్ కి ఫోన్ చేసి, మేడం ఏం చేస్తున్నారంటే, లేదు మేడం ఇగో నాకు ఈ నెల ఇన్ని పైసలు కావాలి మేడం వర్క్ చేయాలి. నేను ఎంబడే ధనలక్ష్మి మేడం మేడం ఈ లీడర్ కి ఇన్ని పైసలు కావాలంటే అగ వాళ్ళ కోసం అన్న నువ్వు ఆగకరా అని చెప్పి అట్లా ధైర్యం తెచ్చుకోలేదు. నాకు నేను ధైర్యం తెచ్చుకొని సో వెస్టేజ్ లో గట్టిగా నిలబడ్డా. ఈ రోజు వెస్టేజ్ ద్వారా తీసుకున్నటువంటి టోటల్ అమౌంట్ 34 లక్షల ఇన్కమ్ తీసుకున్నా. సో 10 లక్షల కారు కొనుక్కున్నా, 9 లక్షల అప్పు కట్టుకున్నా, మా పిల్లలకి పొలం రిజిస్ట్రేషన్ చేయించినాం. సో ఈ రోజు జరిగిన మిరాకిల్ టుడే. సో మా పెద్ద పాప వచ్చేసి కాలేజ్ ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను కాలేజ్ కానీ స్కూల్ కానీ వెతికే టైం ఏంటంటే 30,000 ఉన్న కాలేజీలు, 40,000 ఉన్న కాలేజీ, తర్వాత ఏ కాలేజీలో తక్కువ ఫీజు ఉందో ఆ కాలేజీలో, తర్వాత ఏ స్కూల్లో తక్కువ ఫీజు ఉందో ఆ స్కూల్లో వేయడం. ఇదే నా అలవాటు, ఎందుకంటే నా దగ్గర ఇన్కమ్ లేదు. సో ఈ రోజు మా పాపని ఎస్ఆర్ నగర్ పెద్దంబర్పేట నేను 1 month అవుతుంది అడ్మిషన్ తీసుకొని. సో 1,50,000 అసలు ఏ ధైర్యంతో నేను అడ్మిషన్ తీసుకున్నా కూడా నాకు తెలీదు, కానీ తీసుకున్నా. మా వాళ్ళందరూ షాక్ అవుతారు, ఇదేంది ఇంత పైసా పెట్టి చదివిస్తున్నావా? మా రిలేషన్స్, ఎందుకంటే అందరూ 30,000 కాలేజీలు ఎక్కువ చేస్తున్నారు, ఇంకొంచెం మంది ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సంపాదన ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళకు సమానంగా నేను మా పాపని చదివించాలి, ఎందుకంటే వాళ్ళకంటే మేమేం తక్కువ. నేను ఇంకొంచెం కష్టపడితే వెస్టేలో మనీ పెరుగుతుంది కదా, మా పిల్లలు మా మమ్మీ చిన్న కాలేజీలో వేసిందని ఫీల్ అవ్వద్దు. సో నేను కష్టపడితే మా పిల్లలు మంచి లైఫ్ అనుభవిస్తారు కదా అని చెప్పేసి 1,50,000 కాలేజ్ ఫీజులో ఆల్రెడీ ఈ రోజు 70,000 కట్టి నేను జాయిన్ చేసి, ఈ రోజు హాస్టల్ తోని జాయిన్ చేసి 4 గంటలకు ఇంటికి వచ్చినాం. సో ఒక రకంగా బాధ అనిపించింది, కానీ అంత పెద్ద కాలేజీలో పాపని చదివిపించిన కదా అనిపించింది, చాలా బాగా అనిపించింది. మొన్న 6th వెళ్ళేది ఉండే, టీచర్ ఫోన్ చేసి ఏమైందమ్మా మీ పాప రాలేదు అంటే, మేడం నాకు 10th శాలరీ వస్తుంది, శాలరీ రాగానే పంపిస్తా అని చెప్పిన. సో ఇక్కడ చూడండి, ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాలన్నా ఎగ్జాక్ట్ టైం చెప్పగలుగుతున్నాం. కారణం వెస్టేజ్ మనీ, ఎందుకంటే 10th మనకి ఇన్కమ్ వస్తుంది, 11th మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది, 11th రోజు మన పనులు మనం ఏదైనా చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి నేను మేడం 10th తర్వాత నా శాలరీ తర్వాత నేను మా పాపని తీసుకొస్తా, జాయిన్ చేస్తా. సో నిన్న వచ్చిన చెక్ నాకు 1,26,000. సో అందులో 70,000 మా పాపకి సగం ఫీజు కట్టేసిన. 20,000 కడతా, 30,000 కడతా కాదు, సగం ఫీజు కట్టేసిన. ఇంకా సగం నేను 2 months లో మీకు క్లియర్ చేసా. నచ్చి బాగుండాలి అని చెప్పి అక్కడ చెప్తే టీచర్లే షాక్ అవుతారు, ఏం అడగకుండా ఫీజులు కడుతున్నావు మేడం అంటే ఆ మేడం కూడా వెస్టేజ్ తెలుసు. సో వెస్టేజ్ వాళ్ళకి పైసలు తక్కువ ఉంటాయి మేడం, మస్తు పైసలు ఉంటాయి, మీరు చాలా గ్రేట్ అది అని చెప్తారు. సో చూడండి, ఇవాళ ఎక్కడ పోయినా రెస్పెక్ట్ దొరుకుతుంది, డబ్బు వచ్చింది. ఎక్కడనో ఫ్యామిలీ సతమతం అయ్యి ఎక్కడనో కొట్టుకపోయిన ఫ్యామిలీ వెస్టేజ్ ద్వారా ఈ రోజు పావని నరసింహ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మంచి పేరు సంపాదించుకున్నా. సో గురువు గారి ఆశీస్సులు నాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటా. మీ అందరికి మంచి అప్లైనర్స్ ఉంటారు, మంచి అసోసియేషన్. నిజంగా ఈ అసోసియేషన్ లో మనం ఉండడమే గొప్ప. సక్సెస్ అయితే మా తర్వాత 1,00,000 వస్తుందా అది సెకండ్, కానీ ఉండడమే గొప్ప. చెప్తారు కదా, తిరుపతి గుడికి పోతే దర్శనం అవుతుందా కాదా, తర్వాత గుడి దగ్గర పోతే చాలు మన శని పోతుందని. సో అట్లా మనం ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మనకు చోటు దొరకడే చాలా చాలా గొప్ప. సో ఇంత గొప్ప అసోసియేషన్ లో మీకున్న అప్లైనర్స్ అయితే అందరికీ అప్లైనర్స్ వండర్ఫుల్. సో మీ అప్లైనర్స్ కూడా చాలా చాలా గ్రేట్, వాళ్ళకు కూడా ఎన్నో అవుతుండొచ్చు. సో భర్తలు ఒప్పుకొని వాళ్ళు ఉంటారు, భార్యలు ఒప్పుకొని వాళ్ళు ఉంటారు. తర్వాత నేను ముఖ్యంగా ఒకటే చెప్తాను, లేడీస్ ముఖ్యంగా సో కొంచెం లీడర్స్ ఉంటారు కదా, సో మన లైఫ్ లైనర్ మనకు వర్క్ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళు ఎంత రాత్రి ఏ బస్సులకి వర్క్ చేస్తున్నారో, ఏ ఆటోలకి వర్క్ చేస్తున్నారో, ఇంటికాడ ఎన్ని బాధలు అనుభవించి బయటికి వెళ్తున్నామో వాళ్ళందరూ సక్సెస్ అయ్యే రోజు వస్తుంది. ఒకటే 3 నెలలు వెస్టేజ్ చేస్తా. ఎస్ నేను కార్ లో వెళ్తా ఈ టైంకి, ఎస్ నేను ఈ టైంలో మా పిల్లలతో నేను సినిమాతో చేయాలి. ఈ కళ మన గట్టిగా చేసుకొని ఎన్నిసార్లు బ్యాకప్ అయినా దాన్ని పుషప్ చేసుకోవాలి. మీ అప్లైనర్స్ సపోర్ట్ తీసుకొని. సో అప్లైనర్ నిజంగా దేవుడు మనకి. పిల్లలు నమ్ముకుందు, పొలమని నమ్ముకుందు, మా పిల్లల్ని ఏదో దిక్కుమాల కాలేజీలో 20,000 30,000 చదివించి అదే మీ స్కూల్ టీచర్ మధ్యన సతమతం అవుతూ మా సార్ బ్రతుకుతాడో సస్తాడో అనే టెన్షన్ తోని ఉంటానో పోతానో ఊడతానో అనే నా టెన్షన్ తో నేను బ్రతికేదాన్ని. కానీ ఈ రోజు చూడండి, ఏ డే తెల్లారినా నేను హ్యాపీగానే ఫీల్ అవుతా, ఎందుకంటే ఈ రోజు నాకు ఇంకేదో కొత్త. సో మీరందరూ కూడా మంచి ఆపర్చునిటీ, మంచి గ్రేట్ లీడర్స్, మంచి అసోసియేషన్ లో ఉన్నాం కాబట్టి 100% మనం సక్సెస్ అవుతాం. టీమ్ కి కొంచెం ధైర్యంగా నిలబడి మనందరం
ఎవరైతే ఆగిపోవాలి, ఎవరైతే 6 నెలలకి డబ్బులు రాలే, ఏ నెలకు డబ్బులు రాలేదు అనుకుంటారో, నిజంగా చూడండి, మనం ఏదైనా ట్రైనింగ్ చేస్తే 6 నెలలకు డబ్బులు వస్తాయా, ఏ నెలకు డబ్బులు వస్తాయి, సంవత్సరానికి డబ్బులు వస్తాయి. అట్లీస్ట్ టైలరింగ్ నేర్చుకున్న 2 సంవత్సరాలు నేర్చుకొని లేదా సంవత్సరం నేర్చుకొని నువ్వు మంచి కుడుతున్నావని బయటికి తెలిస్తేనే డబ్బు వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, మనకు ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు, రూట్ వాళ్ళే చూపిస్తారు, చేతి పట్టుకొని మన ఎమ్మటి నడుస్తారు, కొన్ని రోజులు నడిచి మనకు డబ్బు ఇప్పిస్తారు. మరి ఇంత గొప్ప ఆపర్చునిటీ బయట ఎక్కడన్నా ఉందా చూడండి. ఒక ట్రైనింగ్ లోనే మనం 50,000 వరకు సంపాదించవచ్చు. ట్రైనింగ్ సిస్టమ్ లోనే 50,000 ఈజీగా. గోల్డ్ డైరెక్టర్ వరకు 50,000 సంపాదించవచ్చు మనం. సో ఇంత మంచి అవకాశం ఉంది కాబట్టి దయచేసి లీడర్స్, ఇంకా ఎవరైనా 3 నెలలకి 4 నెలలకి నాకు సక్సెస్ రాలేదు మేడం, నాకు టీం వస్తలేదా, ఎవరికి టీం రాదు. రియల్ గా చెప్తున్నా, మన చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు అసలే రారు. నాకు ఇప్పటి వరకే నా టీంలో ఒక్క చుట్టం లేరు. సొంత మా అన్నయ్య ఇప్పటికీ నీళ్ళ క్యాన్లు వేస్తాడు. మరి మా అన్నయ్య సిల్వర్ నాన్ క్వాలిఫై, లాస్ట్ మంత్ క్వాలిఫై అయ్యిండు, 28,000 చెక్ వచ్చింది. మరి 28,000 వచ్చి చెక్ వచ్చిన మంచి మళ్ళీ వచ్చి వర్క్ చేసే శాలరీ వస్తాయి కదా, కానీ రారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అక్కడనే ఉంటది. వీళ్ళైతే మనల్ని ఆపడానికి చూస్తారు. సో అట్లా మా రిలేషన్స్ కూడా చాలా మంది చేశారు. ఎందుకు పోతారు, ఇంకా అవసరమా, ఇప్పుడు అన్ని బాకీలు తీరినాయి, మంచిగానే ఉన్నారు, ఇప్పుడైనా పిల్లల్ని చూసుకోవచ్చు కదా అని. కానీ మనం ప్రారంభించింది మన సక్సెస్ కోసం కాదు కదా. ఈ రోజు ఎంతో మంది మనల్ని నమ్మి వచ్చిరు, ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఛార్జీలు లేవు, కానీ ఛార్జీలకు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంట్లో భర్తలను ఒప్పించి బయటకు వచ్చే ఆడవాళ్ళు ఉన్నారు. అరే నేను కూడా ఈమెలాగా గెలుస్తా అని నమ్మకంగా మనెమ్మడి వచ్చే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ గెలిపించే బాధ్యత మన పైన ఉంది. సో వచ్చిన వాళ్ళని గట్టిగా పట్టుకొని మనం మన అప్లైనర్ కి సరెండర్ చేసి వాళ్ళ దగ్గర ఒక కమిట్మెంట్ గా మనం వర్క్ చేస్తే మనము గెలుస్తాం, వాళ్ళు గెలుస్తారు. సో లీడర్స్ ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో మీ అందరికి చేతులు జోడించి నేను చెప్తున్నా, 6 నెలలు 7 నెలలు ఆశించి వెస్టేజ్లకు రాకండి. 2 సంవత్సరాలు మీ అప్లైనర్ చేతిలో మీ లైఫ్ ని పెట్టండి. అంతే. 3 తరాల వరకు మనం ఎవరి దగ్గర తల దించకుండా బ్రతికించే లైఫ్ మనకు వస్తుంది. సో అది నేను నమ్మిన. ఇప్పుడు 3 years నాది, ఈ రోజుకే జూన్ 12. సో జూన్ 12 3 years లో నా లైఫ్ టోటల్లీ చేంజ్. ఇప్పుడు ఏం లేదు, నేను ఏది కావాలనుకుంటే అది కొనగలుగుతున్నా. సో ఇంకా నేను మంచి సక్సెస్ తీసుకోవాలని 786 మంది జూమ్ లో ఉన్నారు. సో మీ అందరి ఆశీర్వాదం నాకు ఎప్పుడు ముందుకు నడిపించాలి. మీ అందరు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. సో ఇప్పుడు నెలకు 1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నా. సో అసోసియేషన్ లో నాకు చాలా మంచి ఫ్రెండ్స్, అర్చన మేడం. సో మేమందరం ఒక్కసారి స్టార్ట్ అయిన వాళ్ళమే. నిజంగా చుట్టాలన్నా ఆమె బలకరిస్తేనే నేను బలకరిస్తా, ఆమె బలకరియంది నేనెందుకు బలకరియాలని వెళ్తారు. కానీ ఇక్కడ చూడండి, మనకి ఈమె బలకరిచ్చిందా ఆమె బలకరిచ్చిందా అక్కర్లేదు. వాళ్ళే వెనకంగా పోయి మనమే మేడం గుడ్ మార్నింగ్ బాగున్నారా అని అడుగుతారు. నిజంగా సార్, పలకరింపే మనిషికి సగం రోగాన్ని తగ్గిస్తుందంట. సో అంత మంచి లీడర్స్ ఉన్నారు మీకు కూడా. సో లీడర్ చేతి పట్టుకోండి, మంచి సక్సెస్ వస్తుంది. నిజంగా ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మనకు చోటు దొరకడం మన అదృష్టం, పూర్వజన్మ సుకృతం. సో నాకు ఈ రోజు అర్చన మేడం నిజంగా క్లోజ్ ఫ్రెండ్ ఇంక అంతే. స్కూల్లో చదువుకోలే, ఎక్కడో పుట్టినాం, ఎక్కడో పెరిగినాం, క్యాస్ట్ కాదు, చుట్టం కాదు, చిన్నప్పుడు ఫ్రెండ్ కాదు, కానీ చాలా దగ్గర ఫ్రెండ్ త్రో వెస్టేజ్. సో ఎక్కడ ఎప్పుడు కలిసినా మేడం బాగున్నారా, ఎలా చేస్తున్నారు వర్క్ ఏంటి. సో ఇంత మంచి రిలేషన్ ఇచ్చింది వెస్టేజ్, మనీ ఇచ్చింది, పేరు ఇచ్చింది, తర్వాత నాకు పాస్పోర్ట్. ఇది ఒక మిరాకిల్ నా లైఫ్ లో. ఎందుకంటే నేను ట్రైన్ వెస్టేజ్ ద్వారా ఎక్కిన, అట్లాంటి నేను ఫ్లైట్ ఎక్కబోతున్నా. ఆగస్ట్ లో లండన్ ట్రిప్ ఉంది, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండి అని చెప్తే మన పాస్పోర్ట్ అప్లై చేసుకున్నా, పాస్పోర్ట్ వచ్చింది. సో చూడండి, ఇప్పుడు అందరు కూడా వీళ్ళు ఎక్కడనే వెళ్తున్నారు, ఏమో చేస్తున్నారు అంటున్నారు. ఏమో చేయట్లే, మన లైఫ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం, మన పిల్లలకు కావాల్సిన అన్ని ఇయ్యగలుగుతున్నాం. సో వాళ్ళకి తెలీదు. సో మా రిలేషన్స్ ఒక్కటే చెప్తాను చూడండి, కార్ తీసుకొని మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినాం. మేము గుడికి కూడా వెళ్ళలేదు, ఎంఎస్ఆర్ గురువు గారి చేతనే పూజ చేసిన, స్టిల్ నౌ ఇప్పటికి కూడా. సో మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే, నరసింహ జీతంలో కట్ చేయరు కానీ పావన్ జీతంలో కట్ చేస్తారు, పావన్ వెస్టేజ్ బంద్ చేస్తే కార్ గుంజుకపోతారు. సో చూడండి, అంటే వాళ్ళ మైండ్ సెట్ అందరినే ఉంది. కానీ వెస్టేజ్ 3 generation ఉంది, పావని పోతే నరసింహకు వస్తుంది, నరసింహ పోతే అలా పాపకు వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు కదా. సో అలా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికి కూడా అదే అనుకుంటారు, ఇదేమన్నా ఇంట్లో వచ్చి రోగం పట్టే దీని జీతం రాదు, దీని కారు గుంజుకపోతారు అనుకుంటారు. అనుకోని నష్టం ఏముంది. అనుకున్న వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సమాధానం దేంతో చెప్పాలి? 1 కారు ప్లేస్ లో 2 కార్లు కొనుక్కోవాలి, 1 లక్ష ప్లేస్ లో 2 లక్షలు కొట్టాలి. మన పిల్లలు
పిల్లల్ని చదివించే పొజిషన్ పెరగాలి. ఒకప్పుడు ఊరికి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేది నేను. ఎందుకంటే బస్సులు ఎక్కలేక దిగలేక ఇబ్బందులు, మా పాపకు బస్సు పడదు, ఎందుకురా నాయన ఈ లొల్లి అని. ఇప్పుడేం లే, సాటర్డే సండే మండే 3 days హాలిడేస్ వచ్చే సిచ్యువేషన్ ఏదైనా ఉందంటే ఫ్రైడే సాయంత్రమే కార్ వేసుకొని ఊరికి వెళ్తాం. మా ఆలోచన ఏంటంటే ఫ్యామిలీలో మేము మంచిగా బ్రతికినామని చూపించాలి అనుకుంటాం అంతే, ఇంకా వేరే ఏం లేదు. చెప్తారు కదా ఏదో కషి పగ ఇవన్నీ ఏం కాదు, మేము మంచిగా బ్రతికినాం అని చెప్పి చూపించుకోవాలి అని చెప్పేసి అంతే. సో మా అత్త మామయ్య వాళ్ళకు కూడా అర్థమైంది, అమ్మో వీళ్ళు చాలా బాగా బ్రతికిరు. ఒకప్పుడు నేను ఇల్లు అమ్ముకోమని చెప్పిన, కానీ ఈ రోజు మంచి పొజిషన్ లో బ్రతికిండు నా కొడుకని. సో అది చాలు కదా మనం తల్లిదండ్రులకి ఇచ్చేది. సో మా అమ్మ ఎప్పుడు దిగులు పడతాయి, దీనికి నోరు ఎక్కువ, మస్తు కష్టపడతాయి కానీ దగ్గర ఎప్పుడు పైసలు ఉండవు, చిన్నది అని చెప్పేసాం కదా. లాస్ట్ కి ఏమవుతుందో, ఇది అన్న అక్క బానే ఉన్నారు కానీ మీ ఆయన వినడు నువ్వు వినవు అని చెప్పి ఎప్పుడు మా మమ్మీ బాధపడేది. ఎప్పుడు మా ఇంటికి రమ్మన్నా, వదిలే బిడ్డ చిన్న ఇల్లు ఇబ్బంది పడతావు, నీకే ఖర్చులు ఉంటాయి, నీకు మళ్ళీ మీ అత్త మామ కూడా ఇయ్యరు, ఎక్కడ సపోర్ట్ లేదు, నేను వచ్చి సగం ఖర్చు ఎందుకు అనేది ఎప్పుడు రాకపోయేది సార్ మా మమ్మీ. కానీ వెస్టే ద్వారా నేను 1,00,000 రూపాయలు తీసుకున్న తర్వాత 3 నెలలకు ఒకసారి వచ్చి మా మమ్మీ 15-20 రోజులు ఉండిపోతాను దగ్గర. 15-20 రోజులు ఎవరి దగ్గరికి వెళ్ళదు, మా అక్క దగ్గరికి వెళ్ళదు, అన్నయ్య దగ్గరికి వెళ్ళదు, ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఏం చెప్తా తెలుసా దర్జాగా, నా బిడ్డకు సొంత ఇల్లు ఉంది, పోయి ఇంట్లో ఉంటా, నాకేం పని, మీరు పెట్టకుండా పర్లేదు, నేను నా బిడ్డ దగ్గర ఉంటా, పిల్లల్ని చూసుకుంటే నాకు తిండి పెడుతుంది అని చెప్తారు. సో మా మమ్మీ ఇంకొకటి వండర్ఫుల్ ఏంటంటే, ఎవరు నాకు 10th రోజు ఫోన్ చేయరు, కానీ మా అమ్మ ఎక్కడున్నా నాకు ఫోన్ చేస్తారు. అమ్మ ఎంత జీతం వచ్చిందిరా, బాగున్నావా, పిల్లల జాగ్రత్త. నిజంగా సార్ మనకు అమ్మ ప్రేమ అంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు మనం గెలిస్తే నిజంగా కిక్ వేరంటారు కదా, హ్యాపీనెస్ వేరు. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే అమ్మ నాన్న మన నుంచి కోరుకునేది లక్షలు ఇవ్వు, మా కొడుకు బంగ్లాలు ఇయ్యి అని కాదు, నా కొడుకు నేనున్నప్పుడు గెలిచిండు అనే ఆనందం ఉంటది కదా. నేను అది మా అమ్మ కళ్ళల్లో ప్రతి నెల చూస్తా, ప్రతి నెల. ఎవరికి ఫోన్ చేయదు, అమ్మ ఎంత జీతం వచ్చిందిరా, ఇంత కష్టపడుతున్నావు, హ్యాపీగా ఉండు చాలు అంటది. సో నిజంగా నేను ప్రతిసారి అనుకుంటా, అబ్బా మా అమ్మ ఉన్నప్పుడు నేను గెలిచిరా, కానీ మా నాన్న చూడలేకపోయాడు నా హ్యాపీనెస్ అనుకుంటా. సో మా నాన్న చూడలేదనే బాధ కంటే, మా నాన్న ఎక్కడున్నా మా బిడ్డ గెలిచింది, ఇంత మందికి మా బిడ్డ లైఫ్ ఇచ్చింది అని మా నాన్న ఎప్పుడు చూసి హ్యాపీగా ఉంటారని కోరుతున్నా. సో దయచేసి లీడర్స్, మన పేరెంట్స్ ముందు మనం గెలుద్దాం, మన పిల్లలకి మంచి సక్సెస్ ఇద్దాం. సో నిజంగా ఈ రోజు నేను చాలా డిప్రెషన్ లో ఉన్నా, మా పాపను పంపించి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఏ నైట్ వచ్చినా మా పాప ఒక తల్లి లాగా నన్ను చూసుకునేది. సో తనను వదిలేసి వస్తుంటే ఏడుపు వస్తుంది, కానీ లైఫ్ ఇస్తున్నా కదా, సరే నేను ఎందుకు బాధపడాలి అనిపించింది. సో అర్చన మేడం మీటింగ్ అడగంగా కూడా నాకు ఫోన్ మాట్లాడుతున్నా కానీ ఏడుపు వచ్చేస్తుంది, మేడం మా పాపను వదిలేసి వచ్చినా అని. సో కాకపోతే ఇదన్నా మాట్లాడితే నేను మర్చిపోతా కదా అనే ఉద్దేశంతో ఈరోజు జూమ్ లోకి వచ్చా. సో నిజంగా ఈ రోజు హైయెస్ట్ గా 900 members చేయనట్టు ఉన్నారు. సో లాస్ట్ వరకు 740 ఉన్నారు. సో మన పిల్లలకు కావాల్సింది ఇవ్వగలిగితే మనం గెలిచినట్టు, అది నాకు అర్థమైంది. సో ఏం చేయకండి, మీ అప్లైనర్ చేయబట్టుకోండి, 100% సక్సెస్ అవుతాం. అప్లైనర్ కి చదువు వచ్చిందా చదువు రాలేదా, కులం చూడకండి, మంచిగా ఉందా మంచిగా లేదు ఏం పట్టుకోకండి. నిజంగా మీకు ఏం కావాలి మీ అప్లైనర్ చేతిలో పెట్టండి. నిజంగా మన లైఫ్ ను మార్చే సత్తా అప్లైనర్ కే ఉంది. సో అప్లైనర్ మాట విని మంచి సక్సెస్ తీసుకోండి, మంచి మీటింగ్ లో అన్ని అటెండ్ అవ్వండి. నాలాంటి ఫ్రెండ్స్ మీకు కోట్ల మంది అవుతారు, ₹1,00,00,000 సంపాదించుకోవాలని దేవుని మనసారా కోరుకుంటూ, ఎవరైతే లేడీస్ బయటికి వెళ్ళని లేడీస్ ఉన్నారో ఇంకొంచెం వర్క్ హార్డ్ చేసుకొని మంచి సక్సెస్ తీసుకోవాలని దేవుని మనసారా కోరుకుంటూ, సో ఈ రోజు అర్చన మేడం ఎంటైర్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. సో నా బెస్ట్ ఫ్రెండ్ కూడా